అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చింతా రుక్మాంగదరావు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మీలోనూ భగవంతుడు ఉన్నాడు, నాలోనూ భగవంతుడు ఉన్నాడు. అసలు భగవంతుడు లేనిది ఎక్కడ, ప్రతి మూలన ప్రతి దాంట్లో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అంటారు. అది వస్తువులో అయినా సరే, మనుషులో అయినా సరే, ఒక ప్రాంతంలో అయినా సరే. మరి అంతటా భగవంతుడు ఉన్నప్పుడు ప్రత్యేకించి ఆలయానికే ఎందుకు వెళ్ళాలి? ప్రత్యేకించి మన ఇంట్లో ఒక పూజా మందిరం ఎందుకు ఉండాలి? దేహో దేవాలయో ప్రోక్తో జీవో సనాతన. దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము. దానికి అర్థము అహం బ్రహ్మాస్మి అంటే నేనే బ్రహ్మని. మరి నిగ్రహం లేని వాళ్ళు విగ్రహం దగ్గరికి వెళతారు, నిగ్రహం ఉన్నవాళ్ళు తాను ఎక్కడున్నా దేవుని చూస్తారు. అంతటి జ్ఞానం ఇప్పుడు ఉందంటారు అందరిలో? ఖచ్చితంగా ఉంది. ఎవరికి వాళ్ళు గుర్తించుకోవడం లేదంతే. సింపుల్, ఒకే ట్రిక్. తమను తాము గుర్తించుకుంటే ఆనందం. ఆనందం అంటేనే దేవుడు, దేవుడు అంటేనే నమ్మకం, దేవుడు అంటేనే ప్రేమ, దేవుడు అంటేనే అభివృద్ధి, దేవుడు అంటేనే ఆరోగ్యం. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కాబట్టి వీటిని అందిపుచ్చుకోగలిగితే ఆ దైవ ఆనందంలో నిత్యం ఉండిపోవచ్చు. గొప్ప వాళ్ళంతా అదే ప్రూవ్ చేశారు. మనం అంతటి వాళ్ళం కాదు, మన వల్ల ఏ పని కాదు అనుకుంటే ఆ ఫైల్స్ క్లోజ్ అవుతాయి బ్రెయిన్లో. కాబట్టి మనము ఉన్నాము. మనకు ఎవరు ఇచ్చారు? మన ఈ శరీరాన్ని తల్లిదండ్రులు ఇచ్చారు. తల్లి ఒక వైట్ పేపరు, తండ్రి ఒక వైట్ పేపర్ అంటే మధ్యలో కార్బన్ పేపర్ పెట్టి పైన ఇంగ్లీష్ రాస్తే కింద తెలుగు వస్తుందా? రాదు, ఇంగ్లీషే వస్తుంది. హిందీ రాస్తే హిందీనే వస్తుంది. వాళ్ళిద్దరూ సంసార ధర్మంలో నుంచి మనం పుట్టాం. వాళ్ళు చేసిన బ్రహ్మలు వాళ్ళే. మన తలరాతను రాసేది బ్రహ్మదేవుడు కాదు, పరబ్రహ్మలు తల్లిదండ్రులే. వాళ్ళే మనకి జన్మనిచ్చారు. జన్మనిచ్చారు కానీ రాత మాత్రం వాళ్ళు ఎలా రాస్తారు? సైకలాజికల్ గా వాళ్ళు ఉన్నటువంటి విధానాలు బట్టి మనకు అన్ని వస్తాయి. అవునా? వాళ్ళ చీకులు చింతలు గొడవలతో సంసారాలు కాపురాలు చేస్తే ఎలా వస్తాము? మనం అలాగే వస్తాం. ఓకే, అంటే మీరు అన్నది కరెక్టే. మొదటి దేవుళ్ళు వాళ్ళు, మనకు జన్మనిచ్చిన వాళ్ళే దేవుళ్ళు. వాళ్ళ ఆరాధన చేయకుండా ఏ ఆలయానికి వెళ్ళినా ఫలితం రాదు. అర్థమైందా? అర్థమైంది. ఆలయానికి వెళ్తే అక్కడ పరివార దేవతలు ఉంటారు, ద్వారపాలకులు, ఆలయం పైన అన్ని మూల అంతా ఉంటారు. వాళ్ళు మన రికార్డు వెరిఫికేషన్ చేస్తారు. అక్కడ వస్తున్నటువంటి వ్యక్తి కనీసం వాళ్ళ అమ్మ నాన్న ఏ రోజున పూజించాడా? లేదు. కులదైవాన్ని పూజించాడా? లేదు. వాళ్ళ 4 ఫాదర్స్ ఏ రోజున తలుచుకున్నాడా? లేదు. ఇతనికి మన స్వామివారి దగ్గరికి ఇతని ఫైల్ ఎలా పెట్టాలి? పూజించడము అని అంటే వీళ్ళందరినీ మనం ఆరాధించడం, సేవ చేయడం. సేవ చేయాలి. ముసలి వాళ్ళు అయిపోతే కూడా కొంతమంది పిల్లలు వాళ్ళు తినని మారామేస్తే ఒక దెబ్బ కొట్టన్నా కడుపుండి అన్నం పెడతారు. అది గొప్ప సేవ. ఆడు ఇసురేసి తింటే తిని, తినకపోతే పో అంటే అది సేవ కాదు. మేము అన్నీ తీస్తున్నాం, వాళ్ళు తినేది లేదంటే అది సేవ కాదు. వాళ్ళు కడుపుండే తినాలి. కష్టపడ్డారు, సాకారు, మనల్ని గొప్ప వాళ్ళని చేశారు. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయినాక వాళ్ళ పసిపిల్లలే లెక్క. ప్రేమతో అభిమానంతో వాళ్ళని తినిపించాలి. అది నిజమైన సేవ. కాబట్టి ఇక్కడ ఆలయాలు ఉన్నాయి, వెళుతున్నా ఫలితాలు లేవు. ఆలయానికి ఎందుకు వెళ్ళాలి? ఇక్కడ నిజమైనటువంటి ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులను, మన పితృదేవతలను, మన కుల దైవాన్ని మర్చి మన ఎన్ని ద్వాదశ జ్యోతిర్లింగాలు వెళ్ళినా కానీ మన మనీ ఖర్చు అవుతుంది, మన టైం వేస్ట్ అవుతుంది, మన టైం పాస్ అవుతుంది, మనం ఫెయిల్ అవుతాం. నేను అన్ని ఆలయాలకు వెళ్ళాను, నాకు ఫలితం రాలేదు, నేను మొక్కని దేవుడు అంటూ లేదు, నాకు ఫలితం రాలేదంటే మీరు మొక్కాల్సిన వాళ్ళు సీరియల్ ప్రకారం 1, 2, 3 పోకుండా 20 సంవత్సరాల కారు దొరిన ఒక వ్యక్తి దగ్గరికి కొత్తగా వచ్చిన మోడల్ మార్కెట్లో కారు ఇస్తే అతను 4వ గేర్ వేస్తాడా, ఫస్ట్ గేర్ వేస్తాడా? టాప్ గేర్ వేస్తాడా, మొదటి గేర్ వేస్తాడా? మొదటి గేరే వేస్తాడు. అతని ఎక్స్పీరియన్స్ 20 సంవత్సరాలు. అట్లా మనం ఎక్కడికి వెళ్ళినా ముందు మన మొదటి గేర్ తల్లిదండ్రి ఇక్కడ కంప్లీట్ చేస్తే అక్కడికి వెళ్ళగానే మనకు ఎంత జనాలు ఉన్నా కానీ మనకు శీఘ్ర దర్శనం జరిగిపోతుంది. తల్లిదండ్రులను విస్మరించి, కులదైవాన్ని విస్మరించి, పితృదేవతలను విస్మరించి మన డబ్బులు బందాతో మనం వెళ్ళి అక్కడ 1000 రూపాయల టికెట్ కొనుక్కుని దర్శనానికి వెళ్ళి వచ్చేంత మాత్రం అనుగ్రహాలు దొరకవు. ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులని ఓల్డేజ్ హోమ్స్ లో వేసి మేము బాగానే ఉన్నాము అన్నట్టుగా, బాగున్నట్టుగానే కనిపిస్తుంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే? బాగున్నట్టు, సంతోషంగా ఉన్నట్టు అన్ని నట్లు బోల్ట్లే, అక్కడ వాస్తవంగా ఏమీ లేదు. వాళ్ళ భ్రమలో ఉన్నారంటారా? స్విగ్గీ, జొమాటో నుంచి ఆటలు సాకుతున్నారు తల్లిదండ్రులను. అది ఇప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్ పెడుతున్నారంటే ఆ ఓల్డేజ్ హోమ్ అనేది ఏంటంటే, ఒక ఓల్డేజ్ హోమ్ కడితే అతని దృష్టిలో అది పాజిటివ్. కానీ నేను అతను మేము ఓల్డేజ్ హోమ్ పెట్టిన వాళ్ళు నేను
విమర్శించడం లేదు. కానీ ఒక ఓల్డేజ్ హోమ్ పెడితే మేనిఫెస్టో అవుతుంది. అతను థాట్ రిలీజ్ చేస్తాడు యూనివర్స్కి, నాకు 100 మంది ముసలి వాళ్ళు కావాలని. అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది, ఈ 100 మందిని తరమేల పిల్లలు ఓల్డేజ్ హోమ్లోకి అంటే ఇలా మేనిఫెస్టో జరుగుతుంది. అది కట్టకపోతే ఆ 100 మంది అక్కడికి రారు. 100 మందికి ఒకే చిన్న టీవీ పెడతారు. 100 మందికి 100 రకాలు ఉంటాయి, 100 రకాల టీవీలు పెట్టరు కదా. పిల్లలతో, కొడుకు కోడళ్ళతో, మనవరాళ్ళతో ఆడుకునే వయసులో, ఆడుకోవాల్సిన టైంలో ఎక్కడో విసిరివేయబడ్డట్టు. అంటే ఈ ఓల్డేజ్ హోమ్స్ లేకముందు ఎవరు పేరెంట్స్ని బయటికి పంపించిన వాళ్ళు లేరంటారా? చాలా చాలా పెద్ద పెద్ద గొడవలు అయ్యి పేరెంట్స్ గురించి రచ్చ చేసి వద్దు అని పంపించిన వాళ్ళని కూడా చాలా మందిని చూసాం రోడ్డు మీద పడ్డ. కర్మ సిద్ధాంతం, దాన్నే కర్మ సిద్ధాంతం అంటారు. వీళ్ళ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించి ఉండకపోతే, వీళ్ళు చిన్న వయసులో వాళ్ళ తల్లిదండ్రులను విస్మరించుంటే, వీళ్ళు ముసలి వాళ్ళు అయిన తర్వాత వీళ్ళకి అదే పరిస్థితి వచ్చింది అదే ఊర్లో అంటూ ఉంటారు. వీళ్ళు చిన్నప్పుడు వాళ్ళ అత్తమామను చూడలేదు, వాళ్ళ అమ్మ నాన్న చూడలేదు, ఈయన భార్య మాట విని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశాడు. ఇప్పుడు వాళ్ళ పిల్లలు అదే చేశారంటారు. యద్భావం తద్భవతి. మీరు మ్యారేజ్కి వెళ్తారు, ఏడుస్తూ వెళ్తారా? లేదు. సంతోషకరమైన విషయం సంతోషంగా వెళ్తారు. ఒక డెత్కి వెళ్తారు, నవ్వుతూ వెళ్తారా? యద్భావం తద్భవతి. అక్కడ ఉన్న దాన్ని బట్టి మనం ఫీల్ అయ్యి వెళ్తాం. వీళ్ళు ఏం చేశారో అదే వీళ్ళకి అదే వయసు వచ్చేకాడికి అదే ప్రాప్తిస్తుంది. అది ఎన్నో సినిమాలు కూడా పెట్టి తీశారు. వీళ్ళు బాధపడతారు, ఏమని, మనం చేసిన దానికి మన పిల్లలు ఇలా చేశారు. చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవడంతో వీళ్ళ పిల్లలు వీళ్ళు నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. చిన్న బిడ్డలుగా చేతుల్లో ఎత్తుకుని తిరుగుతారు. అట్లాంటి వాళ్ళని చూసాం మనం. కాబట్టి ఇక్కడ సత్కర్మ దుష్కర్మ, సత్కర్మాచరణకు పోతే సత్ఫలితాలే వస్తాయి, దుష్కర్మాచరణ చేస్తే దుష్ఫలితాలే వస్తాయి. కర్మ సిద్ధాంతం అదే చెప్తా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు మనకు అవకాశం ఉన్నంతలో మన తల్లిదండ్రుల సేవ చేస్తే దైవ సేవ అవసరం లేదు. విఘ్నేశ్వరుడే అదే తెలియజేశాడు, మొట్టమొదటి దేవుడు. తల్లిదండ్రులే సర్వము సమస్త విశ్వం అని వాళ్ళని ప్రదర్శన చేసి వాళ్ళు ఇచ్చిన జ్ఞానఫలాన్ని తీసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఆమోదించారు. మరి అదే కదా తల్లిదండ్రులు మనం విస్మరించి ఇంకా ఆలయాలకు వెళ్ళినా ప్రయోజనం లేదు. అయితే ఇప్పుడు యద్భావం తద్భవతి అన్నారు, అంటే మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడే. అంతే. ఇప్పుడు అత్తమామల విషయానికి వస్తే ప్రస్తుత యువత అంతా ఫేస్ చేస్తున్న ఒక చిన్న మాట, అంటే అత్తమామ ఎంత మంచిగా చూసుకున్నా కోడలు వాళ్ళని వద్దు అనుకోవడం ఒక రకంగా ఉన్నారు. లేదు, కోడలు కరెక్ట్గా ఉన్నా కూడా అత్తమామలు ఎంతసేపు పెడసరంగా మాట్లాడడము, కోడల్ని దూషించడము, కొడుకు కోడలికి మధ్య వివాదాలు వచ్చేటట్టుగా చేయటము, ఇలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేరని చెప్పలేము. అయితే ఇప్పుడు మనం ఏ చేస్తే అదే వస్తుంది అని చెప్పి వాళ్ళు ఒకవేళ మనతో ఇలా బిహేవ్ చేస్తున్నారు, నేను కరెక్ట్గానే ఉన్నా అన్నప్పుడు నేను వాళ్ళతో ప్రేమగానే ఉండాలా, ఏ రోజు నేను ఎదురు తిరిగి ఒక మాట అనకూడదా అంటే ఏం చెప్తారు? ఇక్కడ తల్లిదండ్రులు మామూలుగా అందరూ కాదు, కొంతమంది అల్లుడు కూతురు మాట వింటే అల్లుడు చాలా మంచోడు, అదే కోడల మాట కొడుకు వింటే వీడు భార్యకు లొంగిపోయాడు. అక్కడ కోడలు ఆడబిడ్డే, కూతురు ఆడబిడ్డే. ఇక్కడ మాత్రం అల్లుడు లొంగిపోలేదు, అల్లుడు మంచివాడు. ఇక్కడ కోడల మాట కొడుకు వింటే కొడుకు చేతగానివాడు. ఇక్కడ అల్లుడు మంచోడు, కొడుకు చేతగానివాడు. అక్కడ కోడలుగా వచ్చిన ఆమెను వాళ్ళు కూడా ఒక తల్లిదండ్రులు సాకి పెంచి నమ్మకంతో ఇచ్చారు. అత్తామామల్ని మమ్మీ డాడీని పిలిచే కోడలు ఎంతమంది ఉన్నారు? కూతురులాగా చూసుకుంటున్న అత్తామామలు ఎంతమంది ఉన్నారు? కొంతమంది, అందరూ లేరు. వాళ్ళని అలాగే చూసుకోవాలి. అత్తామామను అమ్మా నాన్నని పిలిచాలంటే అదొక అదృష్టం. కొడుకు కన్నా ఆమె నెత్తబెట్టుకుని సంకలకు ఎత్తుకుని తిరగాలి, సేవ చేయాలి. నువ్వు మా బిడ్డమ్మ, నువ్వు మీ అమ్మ, వాళ్ళ నాన్న అమ్మ నాన్నే ఈర్షపడాలి. మనమేం చూసాము, వాళ్ళు చక్కగా చూస్తున్నారు, మన అదృష్టం, మన బిడ్డ అదృష్టమని. ఇటువంటివి ఆలోచించినప్పుడు అటువంటి ప్రయత్నాలు, అటువంటి పనులు చేయడానికి పోటీ పడాలి. ఇక్కడ వచ్చే కాడికి ఇప్పుడు స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఒక వ్యక్తి ఉంటాడు ఒక సంస్థకు. అంటే అతను స్టీరింగ్ అతని చేతిలో ఉంటుంది. అతను ఎలా తిప్పితే బండి అలా వెళ్తుంది, ఆ సంస్థ అలా వెళ్తుంది, ఇలా తిప్పితే ఇలా వెళ్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఒక ఇంట్లో ఇస్తే ఈమె వెనకాల ఒక స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఉంటుంది. ఆమె ఎవరు ఐడెంటిఫై చేయడం కష్టం. ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది, నువ్వు అడగగానే మీ అత్తకు ఇలానే ఇవ్వు, పూర్తిగా కప్పు కాఫీ ఇవ్వద్దు, సగమే ఇవ్వు. ఆమె ఓకే రైట్ అంటే రిమోట్తో ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి తెలియదు ఎందుకు ఇలా ఈ బిడ్డ ప్రవర్తిస్తుంది, మనం బాగానే చూసుకుంటున్నాం కదా, మరి ఎందుకు అలా ప్రవర్తిస్తూ ఉంది అని వాళ్ళంటే మళ్ళీ సాయంత్రం అప్డేట్స్ అంతా సాయంత్రం అక్కడ ఇస్తారు, వెళ్ళిపోతుంది. అలాగే అంటారు, 6 నెలలకంతా చూడు, నువ్వు చక్కగా నీ భర్తను తీసుకుని వేరే కాపురం పెట్టుకోవచ్చు, మా వల్ల కాదని దండం పెట్టే వరకు నువ్వు చెయ్యి. ఓకే, నీ భర్త నువ్వు ఉన్నావు అనుకో, ఆ ముసలోళ్ళకు నువ్వు సేవ చేసిన కర్మ లేదు, నువ్వు పెళ్లి చేసుకున్నావు, నీ భర్త నీ సౌకర్యం. ఇట్లాంటి ఆపరేటర్స్ వెనకాల ఉండడం వల్లనే సంసారాల్లో చీలికలు వస్తున్నాయి. కొంతమంది అత్తమామలకి వీధుల అమ్మలక్కలు చెప్పిస్తారు. చక్కగా కోడల్ని చూసి కొడుకు పెళ్ళైన కొత్తల వాళ్ళు సంతోషంగా తిరుగుతూ వస్తూ ఉంటే వీళ్ళు ఆనందపడుతూ ఉంటారు. అది ఒప్పదు ఈ వీధుల వాళ్ళకు. వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళగానే
ఆమెకు స్పూన్ ఫీడింగ్ ఇస్తారు. ఉమ్, చూడమ్మా నీ కొడుకు ఈరోజు భార్య వచ్చేకాడికి తల్లిదండ్రులు ఏమైనా గుర్తిస్తున్నాడా, ఉమ్, వాళ్ళ మేకప్లేమో వాళ్ళ ఫేర్ అండ్ లవ్లీలేమో ఉమ్, ఎంటేసుకుని తిరుగుతున్నారు, నీకేమైనా ఆరోగ్యాన్ని పట్టించుకున్నారా, లేదమ్మా అన్నీ చూస్తున్నాడు, ఏం చూస్తున్నాడు మాకు తెలుస్తూనే ఉంది అంటారు. ఆమెకు ఇంకా లేనిది పూర్తిగా కోడల్ని ఒక బండ రాకాశలాగా చూసే వరకు వాళ్ళు వదలరు. బయటకు వెళ్ళగానే ఈమెను తొడుకెళ్ళిపోతారు వరకు. అప్పుడు ఆమె ఏం చేస్తుంది, మిగిలిపోయిన అన్నం తినడము, ఉమ్, కడిగిన పాత్రలే కడగడము, ఉమ్, పాత ఒక వెతికి వెతికి మరి కట్టుకోవడము, ఉమ్, ఆరోగ్యం బాగున్నా దగ్గుతూ ఉండడము, ఆ, మందులు ఇచ్చినా కానీ మాకు అవసరం లేదు నాయన, మాకు ఈ వయసుకి మాకు ఇంకేం కావాలి, ఆ, మాత్రలు తినమ్మా, నువ్వు అది చేయమ్మా ఇది చేయమ్మా, చాలు చాలు లేరా చాలు, నీ భార్యకి అన్నీ చూసుకో. ఉమ్, ఈమె వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తారు, అవును అవును, నువ్వు అలాగే ఉండు. ఉమ్, ఇప్పుడు భార్య వచ్చేకాడికి తల్లి చేదైపోయింది. చేదైపోయింది. అంటే ఇక్కడ ఎవరు చేస్తున్నారు, ఉమ్, కొంతమంది స్టీరింగ్ కమిటీ చైర్మన్స్ అంతే. పుడతారు, వీళ్ళ ప్రమేయం ఎక్కడా వీళ్ళ లేదు. ప్రమేయం ఉండదు, వీళ్ళు ఉమ్. ఐడెంటిఫై చేసుకోరు. వాళ్ళు చెప్పించబట్టే కదా వారం రోజులు మనం మన కోడల్ని ఇలా అవును. చూస్తున్నాము. ఆమె ఫోన్ చేస్తుంది, అమ్మ మా అత్త బాగానే ఉన్నది నెల రోజులు, ఏమైందో ఏమో ఎవరైనా చెప్పించారు మాకు తెలియదు, ఉమ్, మేము డ్యూటీకి వెళ్ళగానే ఆమెకు ఎవరైనా చెప్తున్నారు, ఉమ్, ఆమె లేని దగ్గుతా ఉంది, లేని జ్వరాన్ని నటిస్తూ ఉంది, మందులు తీస్తే విసాడు పారేస్తూ ఉంది, ఉమ్, మిగిలిపోయిన అన్నమంతా ఆమె తింటా ఉంది, ఉమ్, మా బతుకు ఇది చాలే అంటుంది. ఉమ్, ఎక్కువ మారితే మేము అంత కష్టపడి సాకాము, కష్టపడి సాకాము, ఈరోజు మీరు ఇలా మమ్మల్ని లెక్క చేయడం లేదంటుంది. చక్కగా ఒక బెడ్రూమ్ కట్టిస్తే ఉమ్, మాకెందుకు ముసలోళ్ళు ఉమ్, అంటా ఉంది. ప్రతి ఒక్కటి కంప్లైంట్ 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 అంతే. ఇలా చేస్తున్నారు. ఉమ్, ఈ స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు కనిపెడతారు? ఉమ్, నేను చెప్పింది వాస్తవం కదా. వాస్తవం అండి. ఇప్పుడు సీరియళ్ళు వచ్చేసాయి. ఉమ్, అత్తకు విషయం పెట్టిన కోడలు ఉమ్, టైటిల్ రేపు ఎపిసోడ్లో అత్త గొంతు పోయినానికి కత్తి పెడుతుంది, రేపటి తర్వాత సంచికలను వేసేస్తారు. వీళ్ళు టెన్షన్ అయిపోతుంది. అంతే. తమిళనాడులో ఒక సంఘటన జరిగింది. ఆ, చక్కగా ఒకే అమ్మాయి ఒకే అబ్బాయి పెళ్లి చేశారు, ఉద్యోగము, అమ్మాయికి ఏమీ చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో కూర్చొని సోఫాలో కూర్చొని టయానికి తినేసి టీవీ చూసుకోవడమే. ఆ, అంటే వాళ్ళకు ఉద్యోగం చేసి సంపాదించిన అవసరం లేదు. ఉమ్, ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు, ఉమ్, క్యారీ ఇచ్చేస్తాడు, ఈ అమ్మాయి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. ఉమ్, ఒకరోజు ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఏదో సమ్ ఇష్యూ జరిగింది, టీవీలో వైరల్ న్యూస్ వస్తూ ఉంది. ఆ, ఫాస్ట్గా ఇంటికి వచ్చాడు, ఈ అమ్మాయి సీరియల్ చూస్తూ ఉంది, రిమోట్ అయితే న్యూస్ పెట్టాడు. ఆ, ఈమెకు ఇంట్రెస్ట్ సీరియల్, ఉమ్, అతను కోడలు ఏం చేస్తుంది, కోడలు అత్త ఏం చేస్తుంది, దీంట్లో నేను రిమోట్ న్యూస్ పెట్టాడు, ఈమె డిసప్పాయింట్ అయిపోయి ఈమె సీరియల్ పెట్టింది. ఆ, ఇతను పెరుక్కొని న్యూస్ పెట్టాడు, ఆమె పెరుక్కొని సీరియల్ పెట్టింది. అంటే ఇద్దరు డిసప్పాయింట్ అవుతున్నారు. అవును. ఉండు కొద్దిసేపు ఒక న్యూస్ వస్తాను చూడాలని. ఉమ్, ఆమె ఒప్పుకోలేదు, అతను చిరాకేసి ఒక దెబ్బ కొట్టాడు, ఉమ్, లేసి నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. ఉమ్, ఇతను మొత్తం న్యూస్ మొత్తం చూసేసి నిజమైన ఫ్రెండ్స్తో మాట్లాడి తలుపు తడితే తీలేదు, ఉమ్, ఎంత కొట్టినా తీలేదు. ఫైనల్గా తలుపు పగలు కొట్టి చూస్తే హ్యాంగింగ్ వేసుకోండి. ఉమ్, నన్ను డిసప్పాయింట్ చేస్తావా, నాకు మా అమ్మ ఎంత కట్నం ఇచ్చింది, ఉమ్, ఇల్లంతా టీవీ పెడితే నన్ను ఒక సీరియల్ చూసుకొనివా, ఇదే మీనింగ్ అంతే. ఆలోచించండి, రియల్గా జరిగింది ఇది. మంచిని ఇంత తొందరగా తీసుకోరు మళ్ళీ. అవును మేడం, నేను ఒక జోక్ వేస్తాను, మీరు నవ్వుతారు, అదే జోక్ 5 సార్లు వేస్తాను, నవ్వుతారా? లేదు, రొటీన్ నేను అయిపోతుంది బాధలు కదా. చెప్తాను, 2 గంటల సేపు వింటారు, ఉమ్, బాధను ఎక్కువగా మీరు రిసీవ్ చేసుకోగలరు, ఉమ్, ఇంకా విందామనిపిస్తుంది. ఆ, అదే సంతోషాన్ని రెండోసారి చెప్పినా మూడోసారి చెప్పినా విసుగైపోతుంది. వర్షం వస్తే పరుగులు తీస్తారు, ఉమ్, కానీ వర్షం లేకపోతే మనం బతకలేం. బతకలేం. పుణ్యం నెత్తిన పడుతుంటే ప్రతి చినుకు ఒక 100 రూపాయల నోట్ అనుకుంటే వర్షంలో హ్యాపీగా తడవచ్చు. అంతే. మరి వర్షం లేకపోతే మనం ఎలా బతకగలము? అంతే కదా. పాడువాని ఇప్పుడే వచ్చిందంటాం, అవును. ఏమో మనకు ఫోన్ చేయాలి వరుణ దేవుడు లేదు కదా. మన ఆలోచన విధానాలు ఎంత దయనీయంగా ఎంత అట్టడుగున ఉన్నాయి. అవును అవును. కాబట్టి కుటుంబ జీవితాలు ఎలా ఉన్నాయి, ఉమ్, ఎవరి ఆపరేటర్లకు ఎవరు వెళ్ళిపోవాలి, ఉమ్, ఒకవేళ వినకపోతే వాళ్ళ శత్రువులాగా చూస్తారు ఆ వీధిలో. అవును. సింపుల్గా వాళ్ళ వేల ముద్ర కూడా ఉండదు. ఎన్నో చెప్పాలంటే ఇంకా కొంచెం మాస్గా చెప్పాలంటే ఎన్నో కొంపలు కూల్చేస్తున్నారు. కూల్ చేస్తారు. చాలా జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో ఇలా. చాలా జరుగుతున్నాయి. వీటిని ఎక్కడ చూపిస్తున్నారు సీరియల్స్లో? లేదు, ఎంతసేపు ఉన్న పగలు ప్రతీకారాలు, ఈమె మీద ఆమె పగ తీర్చుకోవడం, ఆమె మీద ఈమె పగ తీర్చుకోవడం, లేదంటే ఒకరికి ఇద్దరు ఫైట్ చేయడం, ఇలాంటివే ఉన్నాయి ఎక్కువగా. మరి వాటిని ఎక్కువ చూస్తున్నారు. ఉమ్, బ్రెయిన్ ఎక్కువగా ఏది లోడ్ చేసుకుంటే అదే తయారు చేసి బయటకు వెళ్తుంది. ఉమ్, అదొక క్యాపిటల్ సిటీ ఢిల్లీ లాగా అది బ్రెయిన్. ఓకే. మనం ఏది ఎక్కువ ఇష్టపడతామో దాన్ని మేనిఫెస్ట్ చేసేస్తుంది. ఉమ్, మరి ఇప్పుడు బ్రెయిన్కి మనం ఏమి ఇస్తున్నాము? నెగటివిటీనే ఇస్తున్నాం. ఎక్కువ చేస్తున్నాము. అది చేస్తుంది మనమే. ఉమ్, ఫైనల్గా బాధలు వస్తే దేవుడి దగ్గరికి వెళ్తున్నాము. అవును. దేవుడికి ఏం సంబంధం? ఉమ్, అప్పులు తీరలేదని దేవుడి దగ్గరికి వెళ్తారు. అప్పు చేసేటప్పుడు దేవుడు చెప్పామా? లేదు. మరి తీర్చేటప్పుడు ఎందుకు పోవాలి? అంటే నువ్వు కరెక్ట్గా ఇవ్వాలి కదా, నా పరిస్థితులకు తగ్గట్టుగా కరెక్టే. ఇవ్వలేదు కాబట్టి చేయాల్సి వచ్చింది. చేసిన అప్పైనా తప్పైనా ప్రతి ఒక్కటి దేవుడు చెప్పే చేయండి, తీరకపోతే అప్పుడు అడగండి. అంటే అప్పు చేస్తున్నప్పుడు కూడా భగవంతుడు చెప్పాలి, చెప్పాలా? స్వామి నా బతకడం కోసం నేను అప్పు చేస్తున్నా, ఉమ్, నీకు చూసి మొట్టమొదటిగా చెప్తున్నా, ఉమ్, నాకు తీరే మార్గంగా నువ్వు చూపించాలని చెప్పి ప్రతి అప్పు చేయండి, ప్రతి అప్పు తీరుతుంది. ఈ ఉమ్, పని ఎవరు చేయడం లేదు. తీరకపోతే మాత్రం
దేవుడికి సంబంధం. ఆయన ఏమన్నా మధ్యలో సూరిటీ ఉన్నాడా? హామీ ఇచ్చాడా? లేదు కదా. ఆయన అసలు సంబంధం విషయాలు ఎంటర్ కాడు. అందుకే దేవుని ముఖ తప్పులు తీరవు. దేవుడు చెప్పి చేస్తే తీరుతాయి. ఓకే. అప్పులు అయిపోయినప్పుడు చెప్పే మాట ఏదో అప్పు చేసేటప్పుడు చెప్పొచ్చు కదా. దానికి ఏమైనా జీఎస్టీ కడుతున్నారా? లేదు. లేదు కదా. కాబట్టి భగవంతుని ఎలా ప్రార్థించాలో, ఎలా ఆలోచింప చేయాలనేది కనుక్కుంటే చాలు. అంటే మన మెడ మీదకి ఏదన్నా వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తాడు కదా. అవసరానికి ఎవరో ఒకరు ఇస్తారు. ఆ అప్పుడు డబ్బు ఉన్నప్పుడు అదే ఆలయం ముందు పోతూ ఎలా చూస్తూ అదే గుడి ఎవరో పోతున్నారు తిక్కులో అనుకొని పోతారు. వీళ్ళ కష్టాలు పోతే అదే గుళ్ళకి వీళ్ళు పరిగెత్తుకొని పోతారు. అవును, అవును. అంటే మనం పెట్టుకున్న ఏజెంట్ లాగా చూస్తారు దేవుడిని. దేవుడు నా కళ్ళ చూడడం లేదు, ఆయన గుడ్డవని చేస్తారు. దేవుడు నా మాటలు వినడం లేదు, చెవిటమని చేశారు. దేవుడు పట్టించుకోవడం లేదు, ఆయన ఒక అవుటమని చేస్తారు. ఉన్నా లేకపోయినా ఎప్పుడు దైవారాధనలో దైవ చింతనలో ఉన్నప్పుడు అన్ని బ్యాలెన్స్గానే పోతూ ఉంటాయి. ఆయన ఒక అడుగు నష్టం జరిగే చోటు వెనుకలాస్తాడు, లాభం జరిగేటప్పుడు ముందుకు తోస్తాడు నమ్మిన తర్వాత. కష్టం వస్తేనే దేవుని గుర్తించినప్పుడు వీడికి మళ్ళీ కోరిక తీర్చే అంతకుముందులాగానే కదా వెళ్తాడు. అంతే కదా. అంతే. కానీ భగవంతుని ఎక్కువ ఆరాధించే వాళ్ళే ఎక్కువ కష్టాలు పడతారని అంటారు. నిజమేనా అండి ఇది? కాదంటారా? అంటే భగవంతుని ఎక్కువ ఆరాధించే వాళ్ళు ఎవరిని ఏ దేవుడిని ఆరాధిస్తే ఏ దేవుడి దగ్గర మన జీవితానికి కావాల్సిన అనుమతి ఉంది అని తెలుసుకుంది ఒక ఫార్ములా ఉంది. అంటే అనుమతి అంటే మనకు అనుగ్రహం అని అర్థం. ఇప్పుడు మీకు ఒక ఆఫీసర్తో పని ఉంది. ఆ ఆఫీసర్కి మీ పనితో సంబంధం ఇంకొక ఆఫీసర్ దగ్గర పోతే మీకు పని అవుతుందా? అవ్వదు. కలెక్టర్ ఆఫీసర్ పోవాల్సింది తహసీల్దార్ ఆఫీసర్ పోతే పని అవుతుందా? కాదు. రెండు గవర్నమెంట్ ఆఫీసెస్. అనుమతి ఎక్కడ ఉంది? కలెక్టర్ ఆఫీసులో ఉంది. మరి ఇక్కడ మిగతా ఆఫీసులన్నీ చుట్టినా ప్రయోజనం లేదు. అట్లా మీకు ఏ ఆలయానికి వెళ్తే అనుమతి ఉంది, అనుగ్రహం ఉంది అని తెలుసుకునేట్టు ఒక విధానం ఉంది. ఆ విధానం ప్రకారం వెళ్తే వెంటనే పని అవుతుంది. కనిపించిన గుడికంతా దండాలు పెడుతూ దేవుడికి మరే ముద్దులు పెడతా ఉంటారు. ఇది కొత్త ఫ్యాషన్ వచ్చింది. అలా చేస్తే ప్రయోజనం, టైం వేస్ట్, టైం పాస్. అనుమతి లేదని తెలియదు, మరి దేవుడిని నిందిస్తూ ఉంటారు. ఎవరిని మన 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 జీవితాన్ని మనం ఎవరిని ఆరాధించాలి అనేది ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా తెలుసుకుని ఆరాధిస్తే వెంటనే అనుమతి వస్తుంది. అంటే ఇప్పుడు మీరు దేవుడికి ముద్దులు పెట్టడం అంటే నమస్కారం చేసే విధానం ఇలా కళ్ళకద్దుకొని ఇలా అనటం అదేనా? ముద్దు పెట్టచ్చు, కానీ అది వేరే సౌండ్లు వేరే. పాతకాలంలో ఈ ముద్దులు పెట్టాలి లేవు. పాతకాలంలో ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా వెళ్తున్నారు? రకరకాల సెంట్లు. ఆ సెంట్స్లో కూడా కంపెనీస్లో ఆల్కహాల్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వాటిని కొట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. లిప్స్టిక్స్, రకరకాల కెమికల్ క్రీమ్స్, అంత మేకప్ చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళకూడదు. సాధారణంగా వినయ విధేయతలతో, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ అన్నారు. చింతనతో, తపనతో దేవుడి దగ్గరికి వెళ్ళగానే మన హృదయం నుంచి ఒక జరుకు రావాలా, ఉలికి పడతాం మనం. అదే దేవుడికి వెళ్ళేటువంటి ఒక నిజమైన నైవేద్యం. ఇటువంటి వెళ్ళాలి. ఆత్మ నివేదన. ఇటువంటి లక్షణాలతో పోయినప్పుడు ఆయన కనెక్ట్ అవుతాడు. అక్కడికి మనము ఎవరు ఎటువంటి బట్టలు వేసుకొని వచ్చారు, ఎటువంటి నగలు వేసుకొని వచ్చారు, మనం ఎటువంటి బట్టలు వేసుకెళ్ళి మన బట్టలు మనల్ని ఎంతమంది చూస్తున్నారు దీంతో వెళ్తే అది ఫ్యాషన్ షో అవుతుంది. మరి భగవంతుడి చింతనతో వెళ్ళాలి కదా. మన భారతదేశం స్వాతంత్రం వచ్చినప్పుడు పార్లమెంట్ సభ్యులందరూ కూడా చేలల్లో కలుపులు దూకునేవాళ్ళు, రైతులు మారుతూ సాధారణంగా. నిమ్మ చెట్లు నీళ్ళు కట్టుకుంటూ టెలిగ్రామ్ వస్తే పార్లమెంట్ సమావేశాలకు నడుచుకుంటూ జట్కా బండిలో, గుర్ర బండిలో వెళ్ళి రైల్వే స్టేషన్లో వెళ్ళి రైలు ఎక్కి వెళ్ళేవాళ్ళు. అంత సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు పార్లమెంట్ సభ్యులు. ఈరోజు ఒక సర్పంచ్ కాన్వాయ్ పెట్టుకుని తిరుగుతున్నాడు. దేవతలకు కూడా ఆరాధన ఇలాగే చేస్తున్నారు. ఎంత సాధారణంగా వెళ్ళాలి భగవంతుని దగ్గరికి. భగవంతుడు మన డ్రెస్సును కాదు, మన మేకప్ను చూసేది, మన అంతరాత్మను చూస్తాడు. అక్కడ ఆ వెలుగు కనిపిస్తే ఆయన చూడగానే అయిపోతుంది మన పని. ఇంక వాళ్ళు ఏమి ఇలా అలా అనాల్సిన అవసరం లేదు. ఒక్కసారి నా వైపు చూడవా అంటాం. ఆ చూపు పడితే చాలు, అంత శక్తి ఉంటుంది. కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్తే, ఆలయాలకు వెళ్తే ఎందుకు అనుగ్రహాలు రావు అనేది మనం దేవుని ఆలోచింపజేసే విధంగా మనం ఆలోచిస్తూ ప్రవర్తిస్తే చాలు. ఇతరులతో అక్కడ రికమెండేషన్ ఏమి అవసరం లేదు. పరివార దేవతలు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి దేహమే దేవాలయము. అందుకే నేను చెప్పాను కదా, మనలో ఉండేటువంటి భక్తి శ్రద్ధలు, వినయ విధేయతలు, జ్ఞానము, వీటితో నిండిపోవాలి శరీరము. ఇది ఒక పవర్ బ్యాంక్ లాగా తయారవ్వాలి. అప్పుడు దేవుడు కళ్ళు మూసుకున్నా ఒక బంగారు వర్ణంతో ఒక వెలుగు కనిపిస్తుంది మనకు. ఆ వెలుగును కళ్ళు తెరిస్తే కనిపించదు, అందుకే మూసుకునే ఉంటాం భగవంతుడు కూర్చొని. లేదా ఒక వెన్నెల లాంటి ఒక వెలుగు కనిపిస్తుంది, ఒక దీపపు కాంతి కనిపిస్తుంది, అదే దైవ కాంతి. భగవంతుడి వెనకాల చిత్రపటంలో అటువంటి కాంతులు వేస్తుంటారు, వాళ్ళ యొక్క ఆరా అలా ఉంటుంది. అటువంటి వెలుగు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనం కళ్ళు మూసి దర్శించుకోవడానికి కారణం ఇదేనా? కానీ కొన్ని ఆలయాల్లో కళ్ళు మూసి అలా నమస్కారం చేయకూడదు అంటారు కదా. చేయొచ్చు, కళ్ళు మూసి చేయొచ్చు, కళ్ళు తెరిచి చేయొచ్చు. మూర్తిని మనం పాదాల నుంచి దర్శించాలి, దేవుని నేరు చూడకూడదు. భగవంతుని పాదాల శరణం మనకు. పాదాలకు నమస్కరించుకుని అక్కడి నుంచి ఆయన్ను చూడాలి. నేరుగా పోయేసి నేరుగా ఇట్లా మాట్లాడకూడదు, సాధారణ వ్యక్తులతో మాట్లాడినట్టు. అది భగవంతుని చూసే విధానం.
ఓకే. దేవుడి పాదాలు కదా మనం పట్టుకుంటాం. ఆ పాదాల్లో ఉన్న చెడు గోపురమే కదా మన నెత్తిన పెడతారు. అవును. మరి పాదాలు పట్టుకోవాలి కదా మరి. హ్మ్. మనం నేరుగా పోసే పాద దర్శనం చేసుకున్న తర్వాతనే అక్కడి నుంచి చూడాలి భగవంతుని. అది సరైనటువంటి ఆరాధన విధానం. హ్మ్. ఇవన్నీ తెలియకుండా ఎన్నిసార్లు వెళ్ళినా హ్మ్. తెలియకపోతే సంబంధం ఉంది, అతను ప్రవర్తించే విధానం కరెక్ట్గా లేదా అని పరివార దేవతలు మాట్లాడుకుంటారు. పరివార దేవతలను కనిపిస్తారా? కనిపించరు. కనిపించరు. వాళ్ళ దివ్య దేహులు. హ్మ్. మన మాంస నేత్రాలతో దైవ దేహాలను చూడలేం. చూడలేము. హ్మ్. మనకంత ఇది లేదు. ఎందుకంటే మనం తింటున్న ఆహారం ఏంటో మనం మాట్లాడుకున్నాం. హ్మ్. అటువంటి ఆహారంతో దివ్య దేహం రాదు. హ్మ్. మరి ఇప్పుడు మన మాంస నేత్రాలతో మనం దేవుళ్ళని చూడలేమన్నారు. కానీ చాలా మంది దేవుళ్ళు మాకు కనిపిస్తున్నారు. మీరు పలానా నక్షత్రంలో పుట్టిన వారైతే మీకు కూడా చూపిస్తాము. ఇలాంటి మాటలు చాలా వరకు వింటున్నాం కదండీ! అది వాళ్ళ పరిజ్ఞానానికి మనం వదిలేయాల్సి వస్తుంది. హ్మ్. ఉదాహరణకు ఇప్పుడు మీరు నేను వెళ్తున్నాము. హ్మ్. ఒక దయ్యం కనిపిస్తుంది మీకు. మీరు చెప్తారు నాకు. హ్మ్. పక్కనే ఉండి నేనేమి అయ్యో సార్ అక్కడ దయ్యం పోతా ఉంది అంటారు. హ్మ్. నేను చూస్తాను లేదు మేడం అని నేను చెప్తాను. ఆ! మీకు నిజంగానే దయ్యం కనిపిస్తుంది. కాబట్టి నాకు చెప్తారు. హ్మ్. నాకు నిజంగానే కనిపించదు. నాకు కనిపించలేదంటాను. హ్మ్. ఏంది ఈయన గుడ్డివాడిగా ఉన్నాడు. మరి చెప్తే కళ్ళ ముందరే పోతా ఉంది దయ్యం చెట్లో దూరిపోతుంది అనుకుంటే కనిపించలేదు మీరు అనుకుంటారు. హ్మ్. హ్మ్. ఈమెంది ఆడ ఖాళీగా ఏమి లేకపోతే ఏదో చూసి దయ్యం అనుకుంటే నేను అనుకుంటాను. హ్మ్. మీ యొక్క రెటీనాకు ఆ సూక్ష్మ దేహాలను చూసేటువంటి రెటీనా పవర్ మీకు ఉంటుంది. ఓకే. నాకు ఆ ఫార్ములా నాకు ఉండదు. హ్మ్. హ్మ్. కనిపించినది నాకు నిజం, కనిపించినది మీకు నిజం. హ్మ్. ఇక్కడ ఎవరిది అబద్ధం కాదు. ఓకే. మీరు అంటున్న వాళ్ళు వాళ్ళకు కనిపించాడంటే ఇదే ఫార్ములా. హ్మ్. నాకు కనిపించాడు దేవుడు కరెక్టే. వాళ్ళ హ్మ్. స్వభావం కరెక్టే. వాళ్ళ రెటీనాకు వాళ్ళకి కనిపించాల్సిన దేహం కనిపించుండొచ్చు. హ్మ్. దాన్ని విమర్శించే అర్హత మనకు లేదు. వాళ్ళని ఎందుకు మనం హర్ట్ చేయాలి? ఆ! కనిపించలేదు. హ్మ్. ఇది నిజమే. ఓకే. మరి ఏది కనిపించాల్సిన అవసరం లేదు. ఆ తత్వంలోకి వెళ్ళి ఆనందంగా కూర్చునేస్తారు కొంతమంది. అవును. ఆ ఆనందమే దేవుడు. అదే మనం మొట్టమొదట మాట్లాడుకున్నది. హ్మ్. సంతోషము, నమ్మకము, ప్రేమ ఇవన్నీ దేవుడనేసి. హ్మ్. హ్మ్. కాబట్టి మనకు ఇన్ని అనుభవించేటువంటి దుఃఖాలనైనా, సంతోషాన్నైనా, హ్మ్. కన్‌ఫ్యూజన్ అయినా ఇవన్నీ కూడా ఎనర్జీస్ మన అవును. చుట్టూ తిరుగుతుంటాయి. అవును. నమ్మకము, ధైర్యము, దుఃఖము హ్మ్. ఇవన్నీ ఎనర్జీస్. హ్మ్. మనం దేన్ని ఎక్కువగా కుర్చీ వేసి కూర్చోబెడితే అవే ఉంటాయి. ఓకే. దుఃఖానికి ఎక్కువ కుర్చీ వేస్తున్నాం. హ్మ్. దాన్ని కేర్ చేయకపోతే వీడి దగ్గర విలువ లేదని అదే వెళ్ళిపోతుంది. హ్మ్. మనం దానికి జమ్మని సింహాసనం వేసి కూర్చోబెడితే అదే ఉంటుంది. హ్మ్. బాధ ఇంకొకరు చెప్తే వాళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు. టన్నులుగా ఎదురు ఏడ్చుకుంటారు. అవును. అదే సంతోషాన్ని ఎందుకు ఆహ్వానించకూడదు? హ్మ్. ఓర్చుకోలేరు కదా! ఫస్ట్ సంతోషాన్ని ఎవరితో అన్నా షేర్ చేస్తే. ఓర్చుకోవచ్చు హ్మ్. సాధన ద్వారా. హ్మ్. తపస్సు ద్వారా మహాశక్తి వస్తుంది. హ్మ్. తపస్సు అంటే ఏమీ లేదు. కూర్చొని మన సమస్యలు మనం ఎన్నున్నాయో లెక్క పెడితే చాలు. ఒక గంట సేపటికి ఏది ఉండదు మన మైండ్‌లో. అంటే ప్రతిదీ ఆలోచన రహిత సులభం. స్థితి మెడిటేషన్ అంటారు. హ్మ్. ఆలోచన నాకు ఏ ఆలోచన రాలేదని మనం అనుకున్నాం. అది కూడా ఆలోచనే కదా! అవును. మరి ఆలోచన రహిత స్థితి ఎక్కడుంది? హ్మ్. మన సమస్యలు ఎన్నున్నాయి లెక్క పెడదామని కూర్చొని కళ్ళు మూసుకుంటే మనకు కాని వాళ్ళే గుర్తొస్తారు. కళ్ళు తెరిచేస్తాం వాళ్ళు తలుచుకుంటే. హ్మ్. అయినా కూర్చోవాలి. కొద్దిసేపటికి ఇంకోటి గుర్తొస్తుంది. హ్మ్. ఇంకోటి ఎన్నున్నాయి మీ బ్రెయిన్‌లో అడ్డంగా ఆలోచనలు. అవును. అన్నీ ఎగిరిపోతాయి వచ్చి కరెక్షన్ అవుతుంది. ఆ! చివరిలో మీరు ఆలోచించాలి ఆలోచన లాగాలి. హ్మ్. చాలు. ఆత్మతృప్తే అదే దైవత్వం. ఓకే. ఇలా ఉంటుంది. ఇవంతా హ్మ్. సింపుల్ మేడం. ఆ! దీనికేదో యూనివర్సిటీలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఆలోచించేది ఎలా ఆలోచించాలి ఇప్పుడు కూడా. మనం హ్మ్. బాగా ఆలోచించాలంటే ఎలా ఆలోచించాలో ఆలోచించాలి. ఆలోచననే ఆలోచన చాలా ఆలోచించాలి. శక్తివంతమైనది. హ్మ్. ఆలోచించాలి. ఓకే. మనం ఎలా ఆలోచించాలి అని ఆలోచించి మళ్ళీ ఆలోచిస్తే సరైన ఆలోచన వస్తుంది. హ్మ్. ఎట్టబడితే అట్ట ఆలోచిస్తే ఏది కరెక్టో, ఏది తప్పో ఏదో తెలీదు. తెలుసుకోలేం. ఇటువంటి గందరగోళ స్థితిలో ఆలయానికి వెళ్తే హ్మ్. ఎలా ఉంటుంది? పిచ్చి పట్టిన గందరగోళంగానే. రాక్షసుడు భరతనాట్యం చేసినట్టు ఉంటుంది. అంతే అండి. కాబట్టి ఇలా హ్మ్. ఆలోచనలోనే మనకు మన దేహము దేవాలయము, జీవుడే సనాతన దైవము, హ్మ్. మనకు నిగ్రహం ఉంది. మనకు విగ్రహం కావాలంటే భక్త రామదాసు వారి దగ్గరికి హ్మ్. రాముడు డబ్బులు ఎత్తుకొచ్చి కట్టాడు. ఆ! దేవుడు వచ్చాడు కదా నిజమైన భక్తికి. హ్మ్. హ్మ్. నిదర్శనాలు ఉన్నాయి. సినిమాలు తీశారు కదా. ఉన్నాయి. జైల్లోకి వచ్చాడు కదా. సినిమాలని కాదు నిజమే అంటారా అది? నిజమే. ఆ! పురాణాల్లో శాస్త్రాల్లో ఖచ్చితంగా ఉందా? జరిగింది. హ్మ్. నిజంగా జరిగింది. ఓకే. రాముల వారిని అడిగాడు ఆయన. ఆ! మరి నా కోసం వచ్చావు మరి ఎందుకు నాకు ఇంత శిక్ష పడిందంటే నువ్వు పంజరంలో రామచిలక పెట్టావు హ్మ్. ప్రియురాల కోసము. ఆ చిలుక యొక్క స్వేచ్ఛను హరించావు. హా! దాని కర్మ నువ్వు అనుభవించాల్సిందే. నిన్ను అనుభవం చేసేసాను. హ్మ్. తదుపరి జన్మలు నీకు ఉత్తమోత్తమైన జన్మలు ఇస్తాను. హ్మ్. దుష్కర్మకు దుష్ఫలితం, సత్కర్మకు సత్ఫలితం నీకు వస్తుంది హ్మ్. అని ఆయన చెప్పేశాడు. దేవుళ్ళు ఓకే. భక్తుడనేసి కర్మను అతిక్రమించరు. హ్మ్. కర్మను అనుభవించే శక్తి ఇస్తారు ముందు. దాన్ని అనుభవింప చేసి పుణ్యానికి కావాల్సిన దాన్ని విత్ ఇంట్రెస్ట్‌తో సహా 100కి హ్మ్. ₹10 వడ్డీ వేసి కౌంట్ ఇస్తారు పుణ్యాన్ని. ఓకే. వాళ్ళు ఏది ఉంచుకోరు. అందుకే అప్పు చేసేటప్పుడు, తప్పు చేసేటప్పుడు దేవుడికే చెప్పాలి. హ్మ్. మనల్ని ప్రమాదంలో ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి సడన్‌గా వచ్చి కాపాడతాడు. అవును. పరిచయం ఉండదు. హ్మ్. దేవుడిలాగా వచ్చి దేవుడిలాగా కాపాడామంటాం. ఎవరో తెలియదు అతను దేవుడని దండం పెడతాం. పెట్టేస్తాం. దైవం మానుష రూపేణ. హ్మ్. దేవుడు మనిషి రూపంలో ఉన్నాడు. కలియుగంలోనే దేవుడు వేగంగా
ప్రసన్నమవుతాడు. హా. ముందు యుగాల్లో 100 సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ రాడు. ఒక వ్యక్తి 1000 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే, స్వామి నేను 1000 సంవత్సరాలు తపస్సు చేశాను ప్రసన్నమయ్యారు అంటే, అవునా నీ తపస్సు శక్తి నిజంగా ఉంటే ఆడొక చెట్టు చూపించి దాన్ని కాల్చు అన్నాడంట. దాన్ని కాల్చాడు. మళ్ళీ పుట్టించు అన్నాడంట. పుట్టించాడు. నీ 1000 సంవత్సరాల తపస్సు దాన్ని కాల్చడానికి దాన్ని పుట్టించడం సరిపోయింది, ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు మళ్ళీ వస్తాను వెళ్ళిపోయాడంట. వాళ్ళ వేలతో వాళ్ళ కంట్లోనే పొడిచినట్టుగా అయింది. ఈ సంవత్సరం ఇప్పుడు ఈ కలియుగంలో అన్ని సంవత్సరాలు తపస్సు అవసరం లేదు. సరైన ఆలోచన విధానంతో దేవుడు ప్రసన్నమైపోతాడు. నేను చెప్పాను కదా ఆలయనబులు ఎలా ప్రవర్తించాలి. అవును, ఇట్లా చెప్తే కొన్ని నేను నోటితో చెప్పలేనివి, మీరు చెవులతో వినలేనివి ఎన్నో విషయాలు ఉన్నాయి. అవునా? అవును, మనసుతో అలా అర్థం చేసుకోవాలి. ఆలయాల్లో అన్ని అపరిశుభ్రమైనటువంటి వ్యవహారాలు జరిగిపోతున్నాయి. ఆలయాన్ని కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా చేసుకుంటున్నారు. ఎవరికెవరికి తెలిసినా చూసి ఓహో వాళ్ళు ఎందుకు వచ్చారా, ఓహో వీళ్ళు ఎందుకు వచ్చారా, టెంపుల్ వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ అయిందా, మరి ఎలా ఉంటుంది అది? మరి అలాంటివన్నీ భగవంతుడు ఎందుకు ఆపట్లేదంటారు? అప్పుడు ఆయనకు అవసరం ఉంది. ఆయన ఏమన్నా ట్రాఫిక్ పోలీసా? ఆయన ఏంటి కప్తాడు? అంటే మనల్ని నడిపించే వాళ్ళు దుష్కర్మ చేస్తే వాళ్ళే అనుభవించుకుంటారు. తర్వాత కొద్ది రోజులు వాళ్ళకు ప్రకృతి యాంటీ అయిపోతుంది. దుష్ప్రవర్తనకి ఏమొస్తుంది? కిరీటాలు వస్తాయి? రావు కదా. వాళ్ళే గొడవ పడతారు. ఆ రోజు గుళ్ళో నేను నమ్మి వచ్చాను, ఈరోజు బజార్లో తన్నుకుంటున్నాము. అవే మారిపోతాయి. మేనిఫెస్ట్ చేస్తుంది ప్రకృతి. ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అనేది విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ అన్నాం కదా. ఆ విజ్ఞత, ఆ సభ్యత అభివృద్ధి చేస్తున్నటువంటి పవిత్ర స్థలమే ఆలయం. ముస్లిం సోదరులకు మసీదు కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు చర్చ్ కావచ్చు, మనకు మన ఆలయాలు కావచ్చు, పవిత్రమైనవే. అక్కడ ఎలా శుభ్రంగా ఆలోచించి శుభ్రంగా ప్రవర్తించాలి. అవి పవిత్రతని అలా ఉంచాలి మనం. దాన్ని కాపాడకుండా దేవుడే చేయలేదు, దేవుడే పట్టించుకోలేదు, దేవుడు మనకు ఆయన చాలా ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికాడు. ఎన్ని మాట్లాడినా ఆయన ఏమి అనడు కాబట్టి, రియాక్షన్ ఉండదు కాబట్టి దేవుడు అందరినీ సమానంగా చూడలేదంటే ఆయన అన్ని సమానంగా ఇచ్చేసాడు. సూర్యకాంతి ఒక్కొక్కరికి ఒక డిగ్రీ వస్తుందా? లేదు. గాలి ఒక్కొక్కరు తక్కువ ఎక్కువ వస్తుందా? నీళ్ళు ఏమైనా అందరికీ రకరకాల దొరుకుతుందా? అన్ని పంచభూతాలు సమానంగా పంచబడ్డాయి. అసమానతలు మనం పెంచుకున్నాం. దేవుడు అందరికీ సమానంగా అన్ని ఇచ్చేసాడు. ఈ జన్మను ఇచ్చిన దానికే దేవుడికి మనం జీవితాంతం రోజుకో 1,000 దండాలు పెట్టచ్చు. ఇంకా మళ్ళీ ప్రతి ఒక్కదానికి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మెనూ పెడుతున్నాం, నాకు ఇది కావాలి అది కావాలని. ఈ జన్మ రావాలంటే దుర్లభం. మానవ జన్మ దుర్లభం. దుర్లభమైనటువంటి జన్మను మనకి ఇచ్చి మళ్ళీ మనతో టార్చర్ ఆయనకి ప్రతిరోజు టార్చరు. మరి ఏమన్నా చెప్పి చేస్తున్నామా? లేదు. ఎవరు చెప్తున్నారు? మేము అప్పులు చేస్తున్నాం. ఎంతమంది గుడికి వెళ్తున్నారు? అప్పులు తీరలేదని వెళ్తున్నారు. అదే చేసేటప్పుడు వెళ్ళండి, తీరుతాయి. ఒకవేళ తీరకపోతే ఆ దేవుని వదిలేయండి, నమ్మొద్దండి. ఇప్పుడు మీరు భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే అన్నారు, కానీ మనం వెళ్ళే మార్గమే ఎక్కువలు తక్కువలుగా వెళ్తుంది కాబట్టి వెళ్ళే మార్గాన్ని బట్టి అది మనం అటు వెళ్తున్నామా ఇటు వెళ్తున్నామా మనమే ఎంచుకుంటున్నాం ఒక మార్గాన్ని అన్నారు. అంటే కొంతమంది పుట్టుకతోటే ధనవంతులుగా పుడుతున్నారు, అది వాళ్ళు ఎలా ఎంచుకున్నట్టు అంటారు? కొంతమంది పుట్టుకతోటే కట్టిక దరిద్రం అనుభవించే వాళ్ళు ఉన్నారు, ఎలా సమానం అంటారు? ఒక వ్యక్తి ఎన్ని పుణ్యాలు చేస్తాడు, ఎన్నో దాన ధర్మాలు చేస్తాడు. తీసుకెళ్ళేటప్పుడు మనకు పాప పుణ్యాలు తీసుకెళ్తాము, ఈ శరీరాన్ని కాదు. కోటేశ్వరుడు చనిపోతే 5 ఎకరాలు లోడరు పూడ్చేదానికి 3 కారు గుంతలు లోడతారు. కానీ అతనితో వెళ్ళేది అతని పాపము పుణ్యము, బ్యాలెన్స్ షీట్ వెళ్తుంది. ఇప్పుడు ఆ పుణ్యము అనేది అతనికి బ్యాలెన్స్ షీట్లో ఉంది. కారణలోకం నుంచి మనం ఇక్కడ పుడతాం. కారణంలో ఏ కారణంగా మనం ఇక్కడ పుట్టాలి అనేది కారణలోకం. అక్కడ మాస్టర్స్ బ్యాలెన్స్ షీట్ తీసుకొస్తారు. బాబు నువ్వు గతంలో ఇంత పుణ్యం చేసావు, ఇంత పాపం చేసావు, నీకు ఇప్పుడు మళ్ళీ జన్మ కావాలి, నీకు ఈ సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబం కావాలి. ఇప్పుడు భూగోళం చూపిస్తారు. ఆస్ట్రేలియాలో ఒక జంట పెళ్లి చేసుకుంటూ ఉంటారు పేరెంట్స్. అదే సౌకర్యాలు ఉన్న వాళ్ళు ఇండియాలో చేసుకుంటూ ఉంటారు. ఇదే సౌకర్యం జపాన్లో పెళ్లి చేసుకుని ఒక 10 జంటలు చూపిస్తారు. వీళ్ళందరూ వివిధ దేశాల్లో ఉన్నారు భూమి పైన, కానీ సౌకర్యాలు ఈక్వల్. నీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఫ్యామిలీ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు, సౌకర్యాలు మాత్రం ఈక్వలే. అప్పుడు అతని బ్యాలెన్స్ షీట్ ప్రకారం సరే స్వామి నేను నా కర్మను పుణ్యాన్ని ఇలా ఇలా నేను ఖర్చు పెట్టుకుంటాను, నాకు ఈ కుటుంబం చాలు. సోన్సా హైదరాబాదు శ్రీనగర్ కాలనీ మనమే సెలెక్ట్ చేసుకుంటాం. అక్కడ వచ్చి వాళ్ళకు మనం పేరెంట్స్గా తీసుకుంటాం. కారణం తెలిసిపోయింది, వచ్చేసాం. ఎక్కువ పుణ్యం చేసిన వ్యక్తికి పుట్టగానే బంగారు స్పూన్తో పాలు తాగిపించేటువంటి ఫ్యామిలీ దొరుకుతుంది. బ్యాలెన్స్ షీట్లో బ్యాలెన్స్ ఎక్కువ ఉంది. 100 ఏటీఎం కార్డులు ఉండి ఒక దాంట్లో కూడా బ్యాలెన్స్ లేకపోతే జోబీలో అడ్డం అవి. ఒకే ఏటీఎం కార్డు ఉండి ₹1,00,00,000 బ్యాలెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? మన బ్యాలెన్స్ షీట్ ఎంత? మనం అందుకు ఇప్పుడు అవకాశం ఉంది. ధర్మంగా ఆలోచిద్దాం, ధర్మంగా బతుకుదాం, 10 మందికి ఆదర్శంగా పోదాం. పాపాన్ని మనమే సంపాదిస్తున్నాం, పుణ్యాన్ని మనమే సంపాదిస్తున్నాం.
మనం చేసుకున్నదే మనకు వస్తుంది. ఒక అబ్బాయి 5 సంవత్సరాలు చదువుతాడు, 4 సంవత్సరాలు చదువుతాడు, తను రాసిన ఎఫర్ట్ బట్టి మార్కులు వస్తాయి, దాన్ని బట్టే ఉద్యోగం వస్తుంది. ఏమి చదివిన వ్యక్తి కూడా 5 సంవత్సరాలు అయిపోతుంది, ఉద్యోగం ఎలా వస్తుంది? జన్మోద్ధరణ కావాలి. జన్మోద్ధరణ కావాలంటే మనం ఈ జన్మలో అవకాశం ఉన్నప్పుడు ఉన్నతంగా ఆలోచనలతో విలువలతో బతకాలి. అలా బ్రతకపోయినప్పుడు మనకు బ్యాలెన్స్ షీట్ రాదు. ఎలా వస్తుంది? మీకు చక్కగా అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది. ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒక 4 ఆప్షన్ ఎంచుకోమంటారు అని, మనం ఎంచుకున్నాము. ఇక్కడ నాకు అంటే నేను అనుభవించాల్సిందే. ఇప్పుడు మీరు ఇందాక చెప్పింది ధనికుల సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పారు. నేను ఎగ్జాంపుల్కి అసలు బాగా ఇబ్బందులు పడి అసలు ఒక పూటకు కూడా గతి లేని స్థితిలో ఉన్న కుటుంబంలోనే ఒక పర్సన్ జన్మించాడు అనుకోండి. అంటే తన బ్యాంకు బ్యాలెన్స్లో ఆయన పాపాలే అనుభవించాలి, ఖచ్చితంగా కష్టాలు అనుభవించాలని రాసుంది. మరి ఇప్పుడు నేను దీన్ని తప్పించుకోవాలి అని అంటే సాధ్యపడుతుందా? సత్కర్మాచరణ ద్వారా దాన్ని సాధించుకోవచ్చు. అంటే సత్కర్మ నేను ఈ జన్మలో చేస్తే ఈ జన్మలోనే నేను మళ్ళీ నార్మల్ లైఫ్ అనుభవించవచ్చా? ఇది మళ్ళీ మరుసటి జన్మలో ఏమైనా? అది కర్మ తీవ్రతను బట్టి. ఈ జన్మలోనే మీకు కావాలనే బ్యాలెన్స్ షీట్ అయిపోతే అప్పటి నుంచి మీకు అదృష్టం ప్రారంభమవుతుంది. ఇప్పుడు KFC చికెన్ అనేటువంటి ఓనరు 60 సంవత్సరాలకు ఆయనకి ప్రపంచం తెలిసాడు. ఆయన వయసు 60 సంవత్సరాలకు KFC అనేది ప్రపంచానికి తెలిసింది. 60 సంవత్సరాల వరకు ఆయన కృషి ఏమైనా ఆపాడా? అప్పటి వరకు ఆయన సాధారణ వ్యక్తే కదా. అవును. మరి ఆయన యొక్క బ్యాలెన్స్ షీట్ 60 సంవత్సరాల వరకు ఓపెన్ కాలేదు. ఆయన క్రమశిక్షణతో వచ్చాడు. ఇప్పుడు ఈ రోజు ఏ క్రికెట్ స్టేడియంలో చూసినా, ఫుట్బాల్ స్టేడియంలో చూసినా KFC యాడ్స్ ఉంటాయి. ఆయన లేకపోయినా ఆయన లేడనే భావన రాదు. KFC ఉందంటే ఆయన ఉన్నట్టే ఉంటుంది. మరి పుల్లారెడ్డి స్వీట్ ఉన్నంత వరకు ఆయన స్వీట్ కాంపిటీషన్ లేదు. ఆయన తదనంతరమే తర్వాత గొప్ప గొప్ప కంపెనీలు వచ్చాయి. దేవుడిచ్చిన వరం. ఆయన గరిట భుజాన వేసుకుని ఒక వంట మాస్టర్గా ప్రారంభించిన జీవితం ఆ క్రమశిక్షణకు గత జన్మ కర్మ సిద్ధాంతం అన్ని బ్యాలెన్స్ అయ్యి ఆయన గొప్ప వ్యక్తిగా మారాడు. స్వీట్కే ఆయన తలమానికంగా నిలిచాడు. ఇట్లాంటి ఆదర్శ వ్యక్తులు మనం ఆలోచిస్తే కర్మ సిద్ధాంతం ఎవరికి ఎలా పనిచేస్తుందో తెలుస్తుంది. కాబట్టి మనకు ఈ జన్మలోనే ప్రారంభం కావాలంటే అయిపోతుంది. ఒకవేళ కాలేదంటే ఈ షీట్ బ్యాలెన్స్ ఎక్కడికి వెళ్ళదు, అది వచ్చి మెటీరియల్ అయిపోతుంది. ఒక కుటుంబంలో జన్మించగానే వాళ్ళు రెడీగా ఉంటారు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి. బేబీ పుట్టగానే ఎగిరి గంతులేస్తారు. అంటే పుట్టగానే ఆ శుభవార్తకి 1,00,000 ఖర్చు పెట్టారంటే అటువంటి కుటుంబంలో మనం అడుగు పెట్టామంటే అది బ్యాలెన్స్ షీటే. మా అమ్మాయి పుట్టిన మూలకొని మాకు అన్నీ కలిసి వచ్చాయంటారు. ఒక కుబేర పుత్రిక పుట్టినట్టే లెక్క. మరి ఏమి పుట్టగానే తల్లికి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది అన్నప్పుడు అంటే ఆ బ్యాలెన్స్ షీట్ అక్కడ లేదు. ఇదే కర్మ సిద్ధాంతం. దీన్ని సంపాదించుకోవడమే మనం చేసుకుంటే చాలు. ఇప్పుడు మీరు పుట్టగానే తల్లికి ఇబ్బంది, తండ్రికి ఇబ్బంది అన్నారు కదా. ఇప్పుడు పుట్టినప్పుడు కొంతమంది కొన్ని రకాల గండాలతో పుడతారంటారు. అలా పుట్టినప్పుడు తల్లికి ఇబ్బంది అని కానీ, తండ్రికి ఇబ్బంది కానీ సరే, తల్లి తండ్రి అంటే మనం మీరు ఇందాక చెప్పినట్టు ఒక ఆప్షన్ ఎంచుకొని వచ్చాము. మేనమామకి కూడా ఇబ్బంది అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ వీళ్ళిద్దరికి అంటే గత జన్మలో ఏమైనా బంధం ఉంటుందంటారా? ఎలా ఉంటుంది? మీకు ఇంతకుముందే చెప్పాను, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ. రుణంతోనే, గత జన్మ రుణంతోనే. ఈ శ్లోకం స్టార్ట్ అయ్యేది రుణానుబంధంతోనే. రుణం అంటే అప్పు, ఎవరికి ఎవరున్నారు అప్పు, ఏ ప్రాంతానికి ఉన్నారు అనేటువంటిదని. పశు అంటే సంపద, పత్ని అంటే భార్య లేదా భర్త, సుత అంటే పుత్రులు పుత్రికలు, ఆలయ అంటే మిగిలిన బంధువులు. సుతాలయం అంటే బంధువుల యొక్క ఆలయం. అక్కడ మేనమామలు మేనత్తలు వస్తారు, తల్లికి సోదరులు. మరి అక్కడ పేగు మెడకు వేసుకుని పుట్టడం వల్ల మేనమామ చూడకూడదు, ఒక నూనెలో ఆ బిడ్డ మొహం చూపించి చూడాలంటారు. అలా చూడడం వల్ల, ఆ ప్రతిబింబాన్ని చూడడం వల్ల ఆ మేనమామకు దోషం పోతుందని అంటారు. ఇటువంటివి ఆచారాలు, తంతులు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా ఆచరించాలి. అలా ఆచరించకపోతే 3 నెలల్లోపు చేయాలి. అది 3 నెలల్లోపు చేయకపోతే అతను ఒక చిన్న వెహికల్లో పడడమో ఏదో ఒక తడబాటు అవ్వడమో జరుగుతుంది. నాకు ఆ సాంగ్యం చెప్పారు, నేను చేయలేదు, నాకు జరిగింది ఇలా పడ్డాను బండిలో అంటూ ఉంటారు. ఇవన్నీ అనాదిగా వచ్చాయి. వాటిని ఎక్కిరించకూడదు, ఎగతాళి చేయకూడదు, ఆచరించాలి. అది దాంట్లో సందేహం ఏం లేదు. అలా జరుగుతుంది. మేనమామలు కూడా ప్రభావితం ఉంటుంది. ఆ బిడ్డ యొక్క ప్రభావము తత్సంబంధ బంధుకారకత్వాలన్నిటిపైన ఉంటుంది. పుట్టగానే తాత చనిపోతాడు, తాతకు సంబంధించిన కర్మ అప్పుడు బ్యాలెన్స్. ఇతను రాగానే ఆయన అంటూ ఉంటాడు, నాకు మనవడు పుట్టితే చూసేసి మళ్ళీ చచ్చిపోతా అంటూ ఉంటాడు. ఆయన మాట అలాగే అంటూ ఉంటాడు. చూస్తాడు, ఆ ముసలోడు కరెక్ట్గా చెప్పాడు రా, చూశాడు, చనిపోయాడు మాట ప్రకారం అని ఊరంతా నవ్వుకుంటారు సంతోషంగా. పెద్ద ఆయన చిన్న గట్టోడు ఏ చెప్పాడో అదే జరిగింది, అలానే ఉన్నాడు. ఇట్లాంటి మనం చూస్తూనే ఉంటాం. మొండోడు అన్నమాట నెగ్గే వరకు ఉన్నాడు, అయిన తర్వాత పోయాడు, ఇలా కూడా మాట్లాడతారు. అవును, మనం చూస్తూనే ఉన్నాం. కొత్త ఏమి కాదు. కాకపోతే మళ్ళీ ఒక వేదిక పైకి తెచ్చుకుని మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఎంత ప్రభావం ఉంది మనుషుల జీవితాలకు, ఆలోచనలకు.
అందుకే ఆలోచించాలి. మరి ఇప్పుడు మీరు అన్నారు అంటే ఆ 3 నెలల లోపు పలానా ఇన్ని మంత్స్ లోపు ఈ కార్యక్రమాలు చేయాలి, చేయకపోతే ఖచ్చితంగా ఏదో చిన్న దాంతో అయినా సరే వాళ్ళకు ఇబ్బంది అయితే కలుగుతుంది అని చెప్పి. అంటే మనం ఒక హిందూ ధర్మంలో మాత్రమే మన భారతీయుల్లో అంటే మిగతా మతాల వారు ఉన్నారు, మనము ఉన్నాం. వాళ్ళ దాంట్లో ఇవన్నీ ఎక్కడా పాటించినట్టుగా అనిపించవు. మరి వాళ్ళంతా ఇలా మీరు అన్నట్టుగా ఇబ్బందులు పడుతున్నారా దీనివల్ల? ఇవన్నీ ఖచ్చితంగా కార్యక్రమాలు ఉంటుంది. చేయకపోవడం వల్ల? వాళ్ళ బైలా గైడ్స్లో ఇంత విజ్ఞానము వాళ్ళకి లేదు. మన హిందూ ధర్మము ఎప్పుడు పుట్టిందో తెలియదు, హ్మ్. దీని పుట్టుక తెలియదు. హ్మ్. లక్షల కోట్ల సంవత్సరాలకు చరిత్ర మనకుంది. హ్మ్. వాళ్ళ మతాలు కొన్ని వందల వేల సంవత్సరాల ముందే మాత్రమే పుట్టాయి. హ్మ్. కాబట్టి వాళ్ళకు అంతకుముందు వేల కోట్ల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ ధర్మం యొక్క సూత్రాలు వాళ్ళకి అన్వయించవు, దొరకలేదు. వాళ్ళు తయారు చేసుకున్నటువంటి లేదా వాళ్ళకి దొరికినటువంటి దాన్నే అనుసరిస్తున్నారు. కానీ ఈ తడబాట్లు అయితే ఎవరికైనా జరుగుతాయి. హ్మ్. కానీ దీనివల్ల ఇది జరిగిందనే బయలా వాళ్ళకి లేదు కాబట్టి ఓకే. వాళ్ళ ఆవరణలోకి రాలేరు, వచ్చి ఆలోచించలేరు. అంటే ఒక ఆధారం లేదు కాబట్టి దానికి సంబంధించి వాళ్ళు అసలు ఫస్ట్ నమ్మరు, తెలియదు. హ్మ్. జరిగిందంటే దేనికో మన పొరపాటు వల్ల జరిగిందనేటువంటి స్థితిలో ఉంటారు. అందుకే హిందూ మతంలో పుట్టడం ఒక అదృష్టం, హ్మ్. ఈ మతంలో బతకడం ఒక అదృష్టం. హ్మ్. ఈ మతాన్ని వదిలేసిన వాళ్ళు 100 జన్మల వెనక్కి వెళ్ళినట్టే. హ్మ్. కన్నతల్ని మారుస్తామా? మార్చలేం. మరి కన్నతల్ని మార్చిందనకన్నా ఘోరం హిందూ మతాన్ని వదిలేయడం. కానీ జరుగుతున్నాయి కదండి జరుగుతున్నాయి. ఈ మతంలో ఉండే అదృష్టం లేని వాళ్ళు ఇంకో మతంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉన్నంటే అదృష్టం ఉండాలి. ఇది కూడా ఒక కర్మలా భావించవచ్చా? ఖచ్చితంగా. దీని ఫలితం కూడా మళ్ళీ అంతే. ఉంటుందా? 10వ క్లాస్ విద్యార్థి 1వ క్లాస్కి వచ్చినట్టే కదా మతం మార్చేస్తే. ఓకే. వెనక తరగతులకు ఎవరు రారు, ఇంటర్మీడియట్ పోతారు. అవును. వాళ్ళు పలకెత్తుకుని 5వ క్లాస్కి వస్తున్నారు. హ్మ్. దాన్ని మనం ఏం చేస్తాం? ఓకే. అంటే మనం ఇక్కడ ఎవరిని ప్రస్తావించలేదు, ఎవరిని కించపరచలేదు. హ్మ్. హ్మ్. వాళ్ళ ఆలోచన విధానాలకు వాళ్ళు ఎంచుకుంటున్నారు, హ్మ్. ఓకే. వెళ్ళిపోతున్నారు. దాన్ని మనం బాధపడాల్సిన అవసరం. అయ్యో వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు అంటే మనకెందుకు? హ్మ్. అంటే తలరాత అంటారు కదా, తలరాతలో అలా డిసైడ్ అయ్యింది కాబట్టి అలా చేశారు, అది అక్కడ వాళ్ళు చేసిన తప్పేముంది అనుకోవచ్చు కదండి. యుగ ధర్మం హ్మ్. ఇది, కలియుగం, విపరీతాలే ఎక్కువ జరగాలి. హ్మ్. కలిపురుషుడు యొక్క ప్రభావమే ఆయన కంట్రోల్లో ఉంది. అవును. కాబట్టి ధర్మం నశించి అధర్మం పెరిగినప్పుడు నేను ప్రతి యుగం అవతరిస్తానని భగవంతుడు మనకు చెప్పాడు. హ్మ్. ఆయన ఆ టైం టేబుల్లో టైం చూసుకుని, డేట్ చూసుకుని ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. హ్మ్. వాళ్ళు కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తారు. హ్మ్. ఆ టైం వచ్చినప్పుడు ఆయన వస్తాడు. ఈ లోపు ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు నీళ్లు తాగను అని డిసైడ్ అయితే ఈ ప్రపంచంలో ఎవరు మీ చేత నీళ్లు తాగించలేరు. అంతే కదా. మీరు తాగాలని డిసైడ్ అయితే ఎవరు ఆపలేరు. అవును. నేను వెళ్ళాలనుకున్న వాళ్ళని ఎవరు ఆపలేరు. ఆపలేరు. నేను వెళ్ళను అనుకున్న వాళ్ళని ఎవరు తరమలేరు. హ్మ్. హ్మ్. ఇంతే, సింపుల్. అంటారు కదా పెద్దవాళ్ళు, నిద్రపోయిన వాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే వాడిని లేపలేము అని చెప్పి. నిద్ర అన్నారు కాబట్టి 6 రకాల నిద్ర. సుఖ నిద్ర, ఏ అప్పు బాధర బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నవాడు సుఖ నిద్ర వస్తుంది. మొద్దు నిద్ర, ఏ పని బరువు బాధ్యత లేకుండా ఉన్నవాడు మొద్దు నిద్ర నిద్రపోతాడు. మత్తు నిద్ర, బాగా తాగి నిద్రపోతారు. గాఢ నిద్ర, కష్టపడినవాడు ఎక్కడ పడితే నిద్ర చోటెరగదు, అది గాఢ నిద్ర. దొంగ నిద్ర, ఇదే నటించడం. యోగ నిద్ర, తపస్సులు యోగంలో మెలకులో ఉంటారు, నిద్రలో ఉంటారు. రెండింటి మధ్యలో వాళ్ళు ఆనందపడుతూ ఉంటారు. ఇలా కలత నిద్ర ఎక్కువ మందికి ఉంది. అంటే ఆలోచనలతో కూడుకున్న. అప్పులున్నాయంటే నిద్ర పడదు. కానీ అప్పులున్నోడికి బాగా నిద్ర పడుతుందని పెద్దవాళ్ళు అంటారు కదండి. అంటే ఏ దెవలాట లేదురా, ఏ అంటే వాళ్ళు వచ్చేది వాళ్ళది ముద్దు నిద్ర అనొచ్చు. బరువు బాధ్యత విలువలు తెలియని వాళ్ళకి వచ్చేది ముద్దు నిద్ర. వాళ్ళకి అప్పన్నా ఉన్నాయి, ఇంట్లో వాళ్ళందరూ ఆకలితోనే ఉన్నాయి. బాధ్యత రాహిత్యంగా ఉండేటువంటి వాడికి నేను బాగుంటే చాలు, ఎవరేమైపోయినా నాకు సంబంధం లేదు అనుకునేవాడే వాడు నిద్రపోయేదే ఒక సోంబేరి అనొచ్చు అని. ఇప్పుడు ఇలా ఎందుకు అవుతుంది అంటారు? అంటే ఒక కుటుంబం వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా మన తలరాతలో ఏమున్నా ఆ కుటుంబంతో కూడా డిసైడ్ చేయబడింది ఆ రాత అక్కడికి అనుకోవచ్చు కదా. మరి ఎందుకు ఈ కుటుంబంలో ఉన్న పిల్లల్ని కానీ, వైఫ్ని కానీ, లేదంటే వైఫ్ అయితే హస్బెండ్ని కానీ ఇలా పట్టించుకోకుండా మొండిగా అలా మొద్దు నిద్రలో ఎందుకుంటారంటే, ఒక నిద్రనే కాదు ఆలోచనల పరంగా చూసుకున్నా కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉంటారు కదా, ఎందుకని అంటారు? చెప్పాను కదా మేడం, ఇప్పుడు మనకు భారతదేశానికి ఋతువులు 6 వస్తాయి. ప్రకృతి 6 రకాలుగా మారుతుంది. ప్రకృతి 6 రకాలుగా ఒక సంవత్సరం మారుతుంది. ఈ 6 ఋతువులు ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఏదే లేదు. మన జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయి? ఎన్నో మార్పులు వస్తాయి. ఇక్కడ వచ్చే కాడికి మనము సరైన ఆలోచన విధానంతో మనకెంత విలువ ఉందో మనకు కూడా మనల్ని నమ్మి ఉన్నటువంటి భార్యకు, మనల్ని నమ్ముకుని పుట్టిన పిల్లలకు అంతే విలువ ఉంది. వాళ్ళ ఉన్నతికి సంతోషానికి పాటుపడాలనే ఆలోచన విధానం చేయకపోతే వాళ్ళ శాపానికి గురి కావాల్సి వస్తుంది. వన్ ఫైన్ డే వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. అది చూడనప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. జరుగుతున్నంతసేపు విలువలు తెలియవు. అది బాధ్యత గుర్తెరగాలి. ఈ యుగ ధర్మం ప్రకారము ఇటువంటి వాళ్ళే ఎక్కువ అవ్వాలి. అడాల్ఫ్ హిట్లరు
ఆ రోజుల్లో జర్మనీలో 3 పూట్ల తినేసి పని పాట లేకుండా ఎందుకు దేశానికి అవసరం లేనటువంటి అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో హిట్లర్ ఉద్యోగం ఇస్తా ఉన్నాడని చెప్పి తీసుకురండి అని చెప్పాడంట. జర్మనీలో వేస్ట్ గాళ్ళు, ఇంక వీడెందుకు పనికిరాడు అనుకున్న వాళ్ళను వీళ్ళు ఎంక్వైరీ చేసి 10,000 మంది వచ్చారంట అప్పట్లో యూత్. వాళ్ళు ఎందుకు పనికిరారు, వాళ్ళు 3 పూట్ల తింటున్నారు, అలా తిరుగుతున్నారు, పొద్దుపోదని పడుకుంటున్నారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందనే డైలాగ్ సరిపోతారు. హిట్లరే మనల్ని పిలుస్తున్నాడు, ఇంకా అదృష్టం ఉందని వెళ్ళాడు. మీకు అందరికి ఉద్యోగం ఇస్తాను, ఒక షిప్లో మీరు అట్లా విహారయాత్ర వెళ్ళండి అని చెప్పి ఆ షిప్లో తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పాడు, ఎవరికి షిప్ నడిపిస్తున్నటువంటి ఆఫీసర్లకు. నడి సముద్రంలో ముంచేసి వచ్చేస్తారు వాళ్ళు. వాళ్ళు ఎందుకు పనికిరారు, ఉపయోగం లేదు. వాళ్ళు 10,000 మంది 3 పూటలు తింటే ఎంత ఖర్చు, వాళ్ళ వల్ల ఏమైనా దేశానికి ఉపయోగం ఉందా? వీళ్ళు జమ్మని సూట్లు వేసుకుని ఈత కొట్టుకుని వచ్చేసారు, ఆ షిప్ను ముంచేసి వచ్చేసారు. వాళ్ళు కఠినంగా తీసుకున్నా దాని వెనక చాలా అర్థం ఉంటుంది. చాలా మంది ప్రపంచ స్థాయి నాయకులు చాలా మందిలో ఇది వింటే. అవును, ఇది జరిగింది. హిట్లర్ అంత కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు కాబట్టి ప్రపంచాన్ని ఎదిరించాడు. చూడడానికి 4 అడుగులు ఉంటాడు, ఆయన గుండె చూస్తే చాలా శక్తివంతమైనది. ప్రపంచాన్ని జయించాలని ఒక తపంతో అలా నేను తేడా కానీ అవసరం లేని వాడికి, ఈ మనిషిగా బతికే అర్హత లేని వాడికి 3 పూటలు తిండేందుకు, మనకు బట్టేందుకు, ఉద్యోగం మనకి సముద్రంలో ఇచ్చేసాడు. శాశ్వతమైన ఉద్యోగం అది వేస్ట్. ఇంతమంది ఉన్నారా మన దేశంలో? దేశభక్తి లేదు, వాళ్ళ జీవితం విలువ తెలియదు. మరి ఆయన అలా ఆలోచించాడు. కానీ ఇప్పుడు మనం అలా చేయలేం కదా. అదే మేడం, ఎవరికి వాళ్ళు సంకల్పం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే, ఇంకెవరో గొప్ప వాళ్ళు అనుకుంటారు. మనం గొప్ప వాళ్ళమే. మన గొప్పతనాన్ని మనమే కప్పెడుతున్నాం, కవచాలు వేస్తున్నాం. ఇంకొకరు గొప్పతనాన్ని జెండాలు కట్టి ఎగురుతున్నాం. మనం ఎందుకు గొప్ప వాళ్ళు కాదు? మన గొప్పతనాన్ని మనమే దాచుకుంటున్నాం, మనమే నిర్ణయించుకోలేదు. మనం గొప్ప వాళ్ళు కాదని మనమే అనుకుంటున్నాము. ఇంకొకరు ఎలా అంటారు మన గొప్ప వాళ్ళని? ఆలోచిస్తే ఆలోచన చాలా శక్తివంతమైంది. ఒక ఆలోచన నుంచే ఈరోజు అమూల్ ఫ్యాక్టరీ పుట్టింది. చెంబుల్లో బిందెల్లో అమ్ముతున్న పాలు ఒక ప్యాకెట్లో ఎందుకు అమ్మకూడదని ఆలోచించిన వ్యక్తి అమూల్ ఫ్యాక్టరీ ఓనరు. ఆయనకు వచ్చిన ఆలోచన ఈరోజు కొన్ని వేల పాల ఫ్యాక్టరీలు వచ్చాయి. ఆయన ఆలోచించకపోతే వచ్చుంటాయా? మరి ఆలోచన చాలా శక్తివంతమైంది. అందుకే ఆలోచించమన్నా నేను. మనం ఎలా ఆలోచించాలి, మనం బాగుండాలంటే మనం ఎలా ఆలోచించాలి. అప్పుడు మనల్ని మనమే తయారు చేసుకుంటాం. మనలోనే దేవుడు ఉన్నాడు, మన ఆలోచన మనకు దేవుడు. అంతే కదా. అంతే. సరిగ్గా ఆలోచించకపోతే మన పట్ల మనమే వెళ్ళను. అంటే ఈ తలరాత, ఈ రాత, బ్రహ్మ రాసిన రాత, లేకపోతే మన తల్లిదండ్రులు రాసిన రాత, పెంపకం, ఇవన్నీ పక్కన పెడితే మన ఆలోచన విధానం కనుక కరెక్ట్గా ఉంటే మనం లైఫ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఖచ్చితంగా మనల్ని మనం ఉద్ధరించుకోవచ్చు. అందుకే ఉద్ధరైన ఆత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. స్వధర్మము అద్భుతమైనది, పరధర్మం భయంకరమైనది. స్వధర్మంలో మరణం వచ్చినా కానీ సంతోషమే, పరధర్మంలో మనకు అమృతం వచ్చినా అది వేస్ట్ అని శ్రీకృష్ణ భగవాన్ వారే చెప్పారు. స్వధర్మాన్ని మించింది లేదు. మన స్వధర్మాన్ని ఎంత చక్కగా ఆచరణలో పెడుతున్నాం అనేది మనం చూసుకోవాలి. మనల్ని కడిగిన ముచ్చలా మనం చేసుకోవాలి కానీ ఎవరో ఎందుకు వస్తారు? అదే చెప్పాను, నరజాతి సమస్తం పరపీడన పరాయణం. ప్రతి ఒక్కరు ఇంకొకరు దోచుకోవడానికి ఉన్నారు. అప్పుడు మనం ఒకరిని నమ్మి బతకాల్సిన అవసరం ఉంది. వాళ్ళ అవసరం తీరినాక నమస్తే అంటారు, నిన్ను ఎవరు రమ్మన్నాడు అంటారు. అప్పుడు అలానే ఉన్నది. ఈయనంత వరకు నువ్వు హీరో, నువ్వు లేకపోతే నేను లేను, ఇవన్నీ అంటారు. సమాజంతో నటించాలి, కుటుంబంతో జీవించాలి, కుటుంబాన్ని పోషించాలి. నటించు, జీవించు, పోషించు, ఇదే జీవితం. ఈ 3 పదాలే. సమాజాన్ని పోషించాలంటే అవుతుందా? కుటుంబంతో నటించితే అన్యాయం జరుగుతుంది. కుటుంబంతో జీవించి పోషించాలి. భార్యకు భయపడాలి. నిజంగా మనం తప్పు చేసినప్పుడు ఆమెగాక ఎవరు బెదిరిస్తారు, దండిస్తారు? బయట వెళ్తే నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తారా తిన్నావా తాగినామని? భార్య కదా ఫోన్ చేస్తుంది. ఆమె ఫోన్ చేస్తే ఉంటున్నావు బిజీగా ఉన్నా, మళ్ళీ పెడతా ఫోను, మళ్ళీ మాట్లాడదాం అంటే విసుగు. అరే ఎక్కడ వెళ్ళాడో, తిన్నాడో లేదో ఆ తపన అర్థం కదా, అంత విసుగు ఎందుకు? మరి చక్కగా నేను తిన్నాను, నువ్వు తిన్నావా, పిల్లలు తిన్నారా, ఓకే ఇంతేనా, మళ్ళీ మాట్లాడదామా, బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తా, చాలు కదా. నా భర్త ఎప్పుడు ఫోన్ చేసినా నాకు చక్కగా సమాధానం చెప్తాను తృప్తి అమ్ముకుంటే. అంతే. బయట వాళ్ళకి మాత్రం పరుగులెత్తి మెసేజ్లు పెట్టి చాటింగ్లు చేసి చీటింగ్ అయిపోతున్నారు. కుటుంబానికి ఎందుకు విసుక్కుంటారు? కాబట్టి కుటుంబాన్నితో జీవించాలి, పోషించాలి. కాబట్టి నటించాల్సిన సమాజంతోనే. ఈ తేడాలు తీసుకుంటే అక్కడ జీవించి ఇక్కడ నటిస్తే దానికి దేవుడు సంబంధం ఉంది. అయితే మీరు ఇందాక చెప్పిన ఒక మాట ప్రకారంగా నేను ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. అంటే నాకు కొంచెం క్లారిటీ వచ్చింది, కాకపోతే ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని. అయితే చర్యకు ప్రతిచర్య అని చెప్పి మనం ఏ చేస్తే అది వస్తుంది, ఖచ్చితంగా మరొక జన్మలో అనుభవిస్తామన్నారు. అంటే దీన్ని బట్టి పునర్జన్మ అనేది మనకు ఉంది.
అది పునర్జన్మ ఉంటే మనిషి జన్మగానే ఎత్తి మనం ఇవన్నీ తీర్చుకుంటామా, లేదంటే ఇంకేదో జీవరాశిగా మనం జన్మెత్తుతామా? మనము దేవతలను పూజిస్తాం. దేవతలు మనలాగే ఉంటారు. కాళ్ళు, చేతులు, ముక్కు అంత యాజ్ ఇట్ ఈజ్. కాకపోతే ఆభరణాలు పెట్టుకొని దివ్యదేవులుగా ఉంటారు, అలాగే ఉంటారు. ఎనుములో మరి కుక్కలో లేదా ఇంకేదో జంతువులో కూడా దేవతలను పూజిస్తాను కొన్ని అడవులో. అవి ఎలా ఆలోచిస్తాయంటే వాళ్ళ దేవుడు అలాగే చెవులు, మొహము ఎనుములాగానే వాళ్ళ దేవుడు వచ్చినట్టుగా అవి ఊహించుకుంటాయి. ఎందుకంటే వాళ్ళ జాతి కదా, ఎనుము జాతి. ఎనుము జాతిగానే ఒక దేవత వస్తుంది. అంబా అంటూ ఏం కావాలో ఆ భాషలో, ఆ లాంగ్వేజ్, ఆ కోడింగ్లో మాట్లాడి ఇస్తుందని అనుకుంటుంది. అంటే ఆ స్వభావం అలాగే వస్తుంది. అంత్యకాలం ముందు ఎవరు నన్నే స్మరిస్తారో వాళ్ళు నన్నే చేరుకుంటారని భగవద్గీతలు చెప్పాడు శ్రీకృష్ణుల వారు చనిపోయేటప్పుడు. అంటే దాని అర్థం ఏంటంటే చనిపోతూ ఏదైతే ఎక్కువ తలుచుకుంటూ ఏది చెప్తూ చనిపోతారో అదే వాళ్ళగా పుడతారు. అంటే ఏదైనా సరే ఏది ఎక్కువ స్మరిస్తారో దాన్నే పుడతారు. ఇప్పుడు ఇక్కడ వచ్చేకాడికి అంత్యకాలం ముందు మనం ఏదైతే సాధించున్నామో, ఏదైతే పొందలేకపోయినామో, అరే మనకు ప్రాణం వెళ్తా ఉంది, శరీరాన్ని వదిలేస్తున్నాము, అందరూ మసగమసగా కనిపిస్తున్నారు, శరీరాన్ని ప్రాణం వదులుతూ మళ్ళీ లోపలికి వెళ్తూ బయట వస్తూ ఉంది, అందుకే ప్రాణం ఆయన ఎగతీసుకుంటున్నాడు అంటారు. బాడీ బయటకు పోతూ లోపలికి వస్తూ పోకుండా శరీరం వదలదు, లాగుతుంది, ప్రాణం పోతుంది, శరీరం లాగుతుంది, ఈ జంజాటం ఉంటుంది. అప్పుడు ప్రయత్నించి అందరిని చూస్తాడు ఆ జీవుడు. డాక్టర్లు మసగమసగ్గా చిన్న చిన్నగా అందరూ కనిపిస్తారు, ఎక్కడో వినిపిస్తూ ఉంటుంది చెవుల్లో అతనికి. ఇది చివరి నిమిషాల్లో జరిగేటువంటి మనిషి యొక్క సంఘర్షణ, ఆత్మ సంఘర్షణ. చివరికి వదలక తప్పదు, శరీరం సైలెంట్ అయిపోయినాక ఆత్మ వెళ్ళిపోతుంది తనిగా. అప్పుడు ఏదైతే కావాలి, నా ఇల్లు, నా డబ్బు, నా ఆస్తి అయ్యో ఎవరో అనుభవించేస్తారు, ఎవరో కబ్జా చేస్తారు అనుకుంటారు కదా. అంటే వాళ్ళు మనిషిగా పుట్టిన వాటిని అనుభవించగలరు. వాళ్ళది ఏదైతే ఉందో అది వాళ్ళు అనుభవించడానికి మనిషి జన్మే వస్తుంది. అది ఉన్నతమైన కుటుంబమా, తక్కువ స్థాయి కుటుంబం అనేది అట్లే మెటీరియల్ అవుతుంది బాడీ. ఇప్పుడు పశుపక్షాదుల్లోకి, జంతు జన్మల్లోకి కూడా కొంతమంది వెళ్తారు. అంటే మనిషి జన్మకు అర్హత కోల్పోయినటువంటి పనులు చేసినప్పుడు పశుపక్షాదుల్లోకి, జంతు జన్మలోకి వెళ్ళిపోతాయి. అంటే ఎటువంటి పనులు అర్హత కోల్పోయే? అంటే మనిషిగా చేయకూడనటువంటి దుర్మార్గాలు చేసిన వాడికి మానవ జన్మ అనేది రిజెక్ట్ చేసేస్తుంది ప్రకృతి. ఎప్పటికీ ఉండదా? అంటే తర్వాత ఎత్తే జన్మలు ఉన్న పశుపక్షాదులు మనిషిగా పుట్టిన వ్యక్తి మనకు జంతువుగా పుడుతున్నాడు కాబట్టి ఉన్న జంతువులు ఉన్నతమైన జంతువుగా పుడతారు. విశ్వాసమైన జంతువు కుక్క, పవిత్రమైన జంతువు ఆవు పూజించబడతాయి. వచ్చినప్పుడు అతనికి మనిషి యొక్క నాలెడ్జు, శరీరం ఒక జంతువు జన్మ ఉంటుంది, కానీ చెప్పలేడు నేను గత జన్మలో పలానా వ్యక్తిని అని చెప్పలేడు, నోరు ఉండదు. అందుకు చాలా డిగ్నిటీగా, తెలివిగా ప్రవర్తిస్తుంది ఆ జంతువు, నాలెడ్జ్ ఉంటుంది. దీనికి ఏం చెప్పాల్సిన లేదు, మనిషి కన్నా ఎక్కువగా ప్రవర్తిస్తుంది అంటారు. ఆల్రెడీ దాంట్లో ఉన్నది మనిషి ఆత్మే. తన స్నేహితులు కనిపించారంటే కళ్ళు సంతోషంతో వెళ్ళిపోయి అతనిపై నాకుతుంది, లాగుతుంది. ఇది ఎప్పుడో గత జన్మలో సంబంధం ఉంది, నన్ను పట్టుకుంటా ఉంది, చాలా బాగుంది అని ఒక అరటిపండు తినిపిస్తారు. రే నేను రా, మీ ఫ్రెండ్ రా, మన ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళాం పుష్ప 2కి, గుర్తులేదా, ఏదో చెప్తా ఉంటుంది. ఈయనకి అర్థం కాదు. సరే యావు కనిపించినప్పుడు నేను ఒక అరటిపండు ఇస్తాను, అది చూసి బాధపడుతుంది. మనం పుణ్యం చేస్తుంటే మనిషిగానే పుట్టి మన ఫ్రెండ్తో తిరుగుతాం, అందుకు చింతన పడుతుంది, ఆవు చింతన పడుతుంది. కానీ గొప్ప జన్మే వచ్చింది జంతువులు వచ్చినా కానీ. అందుకు గోసేవ గొప్పది. ఒక కుక్క పుడుతుంది, అది పోలీసులకి, దేశానికి సేవ చేస్తూ ఉంటుంది. దానికి ఏం చెప్పేసి ఇలా రా అంటే అలా వస్తుంది, బాంబును కనిపెడుతుంది, అన్నీ కనిపెడుతుంది. అందులో ఒక అద్భుతమైన సిబిఐ ఆఫీసరో, సిఐడి ఆఫీసరో పాపాలు చేసి అదే డిపార్ట్మెంట్ సేవ చేసేదాని కోసం ఆ జన్మ తీసుకోవచ్చు. వాళ్ళు తక్కువ చేయడం కాదు, అనుచితంగా ప్రవర్తించడం వల్ల ఇలా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, అతను జన్మోద్ధరణకి వెళ్తాడు. నువ్వు ఇట్లా పుట్టి చేసావు కాబట్టి మళ్ళీ నీకు మనిషి జన్మ వస్తుంది అనేసి బాడీ మారుతుంది. అందుకే మరణం లేని మీరు అంటా నేను. ఎవరు చనిపోయేది లేదు, శరీరాన్ని మారుస్తూ ఉంటారు అంతే, ఇల్లు మార్చినట్టుగా, అద్దె ఇల్లు. కాబట్టి ఎవరు చనిపోయేదేం లేదు, జస్ట్ ఈ బాడీస్ మారుతూ ఉంటాయి. దీన్ని ఇప్పుడు మనం వినడం ద్వారా మరింత ఉన్నతంగా ఆలోచించి ప్రవర్తించి మనం మరింత ఉన్నతమైన స్థితులకు ప్రమోషన్ తీసుకోవచ్చు. మన చార్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడు కొన్ని ఎన్నో జంతువులు తెలివిగా ప్రవర్తిస్తుంటాయి. గత జన్మలో మనుషులే అనేదానికి ఆ ప్రవర్తన మనకు తెలియజేస్తుంది. సంతోషం అండి. నిజంగా మనం టాపిక్ ఎక్కడో మొదలు పెట్టాము, దాంట్లో మనం ఎక్కడికో వచ్చేసాము. ఎక్కడికి వచ్చినా మొత్తానికి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకైతే వచ్చింది. చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా. ధన్యవాదాలండి మేడం. అర్థం అయితే ఆ విషయం సిద్ధాంతం అంటారు, అర్థం కానిది వేదాంతము. వేదాంతం ఎప్పటికీ అర్థం కాదు, దాంట్లో ప్రయాణిస్తూనే ఉండొచ్చు. అర్థం అయ్యి కానిది అది అర్థాంతం. ఇప్పుడు మనం సిద్ధాంతంలో మాట్లాడుకున్నాం, వేదాంతం ఏం మాట్లాడలేదు. మనం సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి చక్కగా మనము
ఎంతైనా మాట్లాడచ్చు. ఈ సిద్ధాంతపరమైనటువంటి నాలెడ్జ్ని మనము ప్రజలకు అందిస్తున్నందుకు నిజంగా ఎంతో శుభకర్మం చేస్తున్నాము. మరింత ఉద్ధరించబడతాం మన ఇద్దరు. సంతోషం. నమస్తే.